నమస్తే. వెల్కమ్ టు నేషనల్ రౌండప్. జాతీయ వార్తాంశాలని జాతీయవాద దృక్పథంతో విశ్లేషించే చర్చా కార్యక్రమం నేషనల్ రౌండప్ 188వ ఎపిసోడ్‌తో మీ ముందుకొచ్చింది. ఈ వారంలో జరిగిన జాతీయ వార్తాంశాలపై విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాట్లి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం సాయి గారు. సార్, ఈ వారం నేషనల్ రౌండప్‌లోకి వెళ్లే ముందు ప్రేక్షకులకి విజ్ఞప్తి. మీరు ఈ వీడియోని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి అండ్ కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ దేశ హితం కోసం నేషనల్ స్టెప్ పనిచేస్తోంది. మీరు మాకు ఆర్థిక సహకారాన్ని కూడా అందించాలనుకుంటే ఈ స్క్రీన్ పై కనబడేటువంటి క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి మీ సపోర్ట్ ని మాకు ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. అండ్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వ్యూవర్స్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాదు, నోటిఫికేషన్స్ పైన ముఖ్యంగా ఆల్ అనే ఆప్షన్ ని చూస్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈ వారం మన నేషనల్ రౌండప్ లోకి వెళదాము. ఫస్ట్ అంశం సార్, యాక్చువల్లీ మొదటి అంశము నితీష్ కుమార్ రాజీనామా. ఒక్కసారిగా ముఖ్యమంత్రి పదవి నుంచి రాజ్యసభ సభ్యత్వంలోకి వెళ్ళిపోతున్న పరిస్థితి, రాజ్యసభకు నామినేషన్ వేయడము చక్కచక్కా జరిగిపోయాయి పరిణామాలన్నీ. ఒక్కసారిగా ఇది అందరూ కూడా షాక్ కి గురైన పరిస్థితి. అండ్ విపక్షాల నుంచి ఏమో చూసారా, నితీష్ కుమార్ ని మొత్తానికి పక్కన పెట్టేశారు, సైడ్ లైన్ చేసేస్తున్నారు. బీజేపీతో ఎన్డీఏ కూటమిలోకి వచ్చే పార్టీలన్నిటికీ కూడా ఇదే పరిస్థితి వస్తుంది, అన్ని పార్టీలని బీజేపీ మింగేస్తుంది, ఇట్లాంటి వాదనలే చేస్తున్నారు. ఏం జరుగుతుంది అసలు? నితీష్ కుమార్ రాజీనామా చేయడం ఏంటి సడన్ గా? అండ్ ఆయన యాక్చువల్లీ పల్టూరామ్ గా పేరుంది. సో ఏమైనా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉండవచ్చు కానీ, బట్ పదవిని వదులుకోవడం అనేది అంత ఈజీ విషయం అయితే కాదు. ఏదో ఒక ప్రతిష్టంభన జరిగి ఉండేది. నిజంగా ఆయన ఒకవేళ నెగటివ్ గా ఉండి ఉంటే, ఈ నిర్ణయం ఆయన తీసుకోకూడదు అనుకుని ఉంటే లీక్స్ వచ్చి ఉండేవి. మనకు మీడియాకి లీక్స్ ఇచ్చేవాడు, ఏదో ఒక రాద్ధాంతాన్ని అయితే చేసి ఉండేవాడు. బట్ అవేం చేయలేదు అని అంటే ఏం జరిగింది అనే క్వశ్చన్ ఎక్కువ వస్తుంది. ప్లీజ్ సార్. సాయి గారు, మీకు గుర్తుంటుంది, నితీష్ కుమార్ గారు లాస్ట్ 2 ఎలక్షన్లలో, అసెంబ్లీ ఎలక్షన్ టైంలో క్యాంపెయినింగ్ లోనే చెప్పారు, నేను ఇంకా ముఖ్యమంత్రిగా ఉండను, నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను నెక్స్ట్ ఇది నా లాస్ట్ ఎలక్షన్ అనేది 2 సార్లు చెప్పారు ఆయన. అంటే ఈ అసెంబ్లీ ఎలక్షన్ కాకుండా దానికన్నా ముందున్న అసెంబ్లీ ఎలక్షన్ కూడా ఆయన అదే మాట. కానీ ఆయన మళ్ళీ వచ్చి సీఎం చైర్లో కూర్చున్నారు. దీనికి చాలా మంది అప్పుడు కూడా అడిగారు ప్రశ్నలు. అంటే మీరు సచిన్ టెండూల్కర్ రిటైర్ అయినప్పుడు క్రికెట్ నుంచి వై నౌ అని అడిగే బదులు వై నాట్ అని అడగడానికి మీ కేసులో వచ్చేస్తుంది. సో ఇదొక మెయిన్ ఇదనమాట. మీరు రిటైర్ అయినప్పుడు అడగాలి అందరూ, ఏం జరిగింది, ఎందుకు, ఎప్పుడని కాదు. ఎప్పుడని అడిగితే న్యాచురల్లీ మీరు ఓవర్ స్టే అయిపోయారు, మిమ్మల్ని పంపించాల్సిన టైం వచ్చిందని. నితీష్ కుమార్ గారు మనందరూ తెలిసిన సాయి గారు, ఈజ్ అ వెటరన్ ఆఫ్ బీహార్ పాలిటిక్స్. 20 సంవత్సరాలు ఆల్మోస్ట్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. దాంట్లో ఒక చిన్న పోర్షన్లో జీతం మాంఝీ గారు వచ్చి ముఖ్యమంత్రిగా ఉన్న టైం మనకు తెలిసింది. కానీ ఆయన పొలిటిక్స్లో మనందరూ తెలుసు, పల్టూరామ్ అని మీరే చెప్పారు. ఆయన ఒక పార్టీ నుంచి, ఒక అలయన్స్ నుంచి ఇంకొక అలయన్స్, ఆ అలయన్స్ నుంచి మళ్ళీ చాలాసార్లు అక్కడ అలయన్సెస్ మారారు ఆయన. బహుశా లాస్ట్ ఎలక్షన్ మీకు గుర్తుంటుంది, ఫస్ట్ 3-4 మీటింగ్లోనే 3 నుంచి 4 పబ్లిక్ మీటింగ్కి ఆయన రాలేదు. ఆయన అనౌన్స్ చేసి కూడా మీటింగ్కి రాలేదు. అంటే ఆయనకి ఏదో హెల్త్ ఇష్యూ ఉందని అందరూ అప్పుడు చెప్పారు. కొంతమంది ఏదో పొలిటికల్ ఇష్యూ ఉండొచ్చు, బీజేపీతో ఏదైనా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్, సీట్ షేరింగ్లో ఉండొచ్చు అని చెప్పారు. కానీ ఆయనకి ఏదో హెల్త్ ఇష్యూ ఉంది, అది ఎప్పుడు బయట చెప్పారు. ఇప్పుడు మన శరద్ పవార్ గారి గురించి మాట్లాడుతున్నప్పుడు మనందరికి తెలుసు దట్ హీ హ్యాస్ అన్ ఇష్యూ. కానీ దాని గురించి ఎప్పుడైనా సోనియా గాంధీకి హెల్త్ ఇష్యూ అని తెలుసు. కానీ పొలిటికలీ ఇదొక మంచి అది ఇండియాలో దట్ వీ డోంట్ డిస్కస్ పొలిటిక్స్. మనం మాట్లాడమ్మా దాని గురించి, ఏం జరుగుతుంది పొలిటిక్స్లో, హెల్త్ ఇష్యూ వచ్చి. నితీష్ కుమార్ గారు బహుశా అదే జరుగుతుంది సాయి గారు, అండ్ హీ వాంట్స్ టు వాక్ అవే. కానీ ఇక్కడ అన్నిటికంటే పెద్ద సర్ప్రైజ్ ఏమైందంటే, ఆయన కొడుకు పాలిటిక్స్లో లేరు, ఇంకా జేడీయూలోనే లేరు ఆయన. ఇవాళ జాయిన్ అవుతున్నారంట నిశాంత్. కానీ ఆయన అంత ఎక్స్పీరియన్స్ లేదు. ఆయనకి డెఫినెట్గా ఉప ముఖ్యమంత్రి పదవి కూడా ఇవ్వరు. ఏదో మంత్రి పదవి ఇవ్వచ్చు, కానీ ముఖ్యమంత్రి పదవి అయితే ఇవ్వచ్చు, ఉప ముఖ్యమంత్రి పదవి అయితే అసలు ఇయ్యరు. సో డెఫినెట్గా నితీష్ కుమార్ గారి ఒక ఏం చెప్తారు పొలిటికల్ కెరియర్ అయితే ఇక్కడి నుంచి ఫినిష్ అయిపోయింది. రాజ్యసభకి వెళ్తారు, బహుశా మినిస్టర్ కూడా అనుకుంటా ఆయన, ఎందుకంటే ఆయన ఇండికేషన్ ఇవ్వలేదు. కానీ నిన్న మీరు పేపర్లో చూసుంటారు, ఫోటో టీవీలో కూడా చూసుంటారు, అమిత్ షా గారు పక్కన కూర్చున్నారు. అమిత్ షా గారు పక్కన కూర్చొని నామినేషన్ ఫైల్ చేస్తున్నారు నితీష్ కుమార్ గారు. సో కొంతమంది టెలివిజన్ యాంకర్స్ నా ద్వారా అడిగారు, ఏంటంటే సాయి గారు, సురేష్ గారు ఇట్లా కూర్చున్నారు, పక్కన కూర్చున్నారు అమిత్ షా గారు అంటే, నేను చెప్పాను నితీష్ కుమార్ పారిపోతాడేమో అని భయం ఉంటుందేమో అక్కడి నుంచి ఫైల్ చేసే ముందు, దానికోసం పక్కన కూర్చొని నామినేషన్ ఫైల్ చేయించారని చెప్పి నేను కొంచెం లైట్ హార్టెడ్గా చెప్పారనమాట. కానీ అమిత్ షా గారు ఎందుకు వచ్చారంటే చాలా క్లియర్ సాయి గారు. ఒకటి, బీహార్లో నెక్స్ట్ ఆబోయే బీజేపీ ముఖ్యమంత్రి
ఎందుకంటే ఫస్ట్ టైం మీకు గుర్తుంటుంది బీజేపీకి ఎప్పుడు బీహార్లో ఒక స్ట్రాంగ్ పొలిటికల్ లీడర్ లేరు. ఒక అవును. టైంలో మనం అందరికి తెలిసిన సుశీల్ కుమార్ మోదీ వాజ్ ఓన్లీ ఫేస్ అనమాట బీజేపీ. కానీ ఆయన పోయిన తర్వాత బీజేపీకి ఎవరు లేరు అక్కడ. కానీ బీజేపీకి అదొక ప్రాబ్లం కాదు. నితిన్ నబీన్ని మీరు బీజేపీ ప్రెసిడెంట్ చేయగలిగితే, లేకుంటే ఎక్కడ లేని పేర్లు 3 పేర్లు తీసుకొచ్చి రాజస్థాన్ ముఖ్యమంత్రి, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి, లేకుంటే ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి చేయగలిగితే మీరు ఎవరినైనా పికప్ చేసుకోవచ్చు బీజేపీ వైపు నుంచి. ఢిల్లీలో కూడా అంతే కదా రేఖా గుప్తా. అంటే మీరు కాడర్‌గా పనిచేసి పార్టీలో చాలా సంవత్సరాలు పనిచేసిన తర్వాత మీకు ఒక రివార్డ్ లాగా మీకు ఒక ఏం చెప్తారు, తీసుకోండి మీకు ప్రైజ్ ఇస్తున్నాను అని చెప్పి ఇచ్చేటట్టు ఉంటుంది సాయి గారు. సో న్యాచురల్లీ ఆ క్యాండిడేట్ సెలక్షన్ కోసం వచ్చారు. 5 పేర్లు మనం చూస్తున్నాం. ఇది ఎట్లా అయిపోయిందంటే ఇప్పుడు ట్రంప్ ఇరాన్‌లో చెప్పేటట్లు అయిపోయిందన్నమాట. సెలెక్ట్ చేసే ముందు నేనే డిసైడ్ చేస్తాను ఎవరుంటారు లీడర్ ఇరాన్‌లో అని చెప్పేసి ఇక్కడ కూడా అంతే సంగతి. ముఖ్యమంత్రి ఎవరుంటారనేది డిసైడ్ చేసేది అమిత్ షా గారు డిసైడ్ చేస్తారు. ఆఫ్‌కోర్స్ ఇన్ కన్సల్టేషన్ విత్ ప్రధానమంత్రి. కానీ బీజేపీ స్ట్రాటజీ చాలా క్లియర్ సాయి గారు నా అంచనా ప్రకారం. నితీష్ కుమార్ గారు ఇప్పుడున్న గొడవ వాళ్ళు కొంతమంది సూసైడ్ చేస్తారు, అది చేస్తారు, ధర్నాలు చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. కానీ వారం లోపల మర్చిపోతారు ఇదంతా. బీజేపీ తేజస్వి యాదవ్ ఒక మాట చెప్పారు, మహారాష్ట్ర తీసుకొచ్చారు బీహార్లో. నేను దాన్ని కొంచెం కరెక్ట్ చేయాలనుకుంటున్నాను. బీజేపీ మహారాష్ట్ర కాదు తీసుకొచ్చింది, బీజేపీ కర్ణాటక తీసుకొచ్చారు బీహార్లో. అది ఎందుకంటే కర్ణాటకలో మీకు గుర్తుంటుంది ఒక టైంలో జేడీఎస్ అండ్ కాంగ్రెస్ ఉండే సాయి గారు. బీజేపీకి అంత ప్రసక్తి లేకుండా ఆ టైంలో స్లోలీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం బీజేపీ ఏం చేశారంటే ఆ మాండ్యా పార్టీ అంటాం మనం యూజువలీ, దేవగౌడ అండ్ కుమారస్వామి. దేవగౌడ గారు ప్రధానమంత్రి కూడా అయ్యారు. అంత పవర్ఫుల్ ఉండేవాళ్ళు ఆ ఏరియా, వాళ్ళ ఏరియా, దాని చుట్టుపక్కల ఉన్న ఏరియాలో కూడా. కానీ ఒకసారి వాళ్ళ గవర్నమెంట్ వస్తుంది, ఒకసారి కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది. తర్వాత యడ్యూరప్ప గారు లీడర్గా ఎదిగి వచ్చినారు. దాని తర్వాత బీజేపీ కూడా అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేశారు. కానీ ఎప్పుడు కుమారస్వామిని నమ్మలేము. ఇవాళ ఇక్కడ ఉంటారు, రేపు అక్కడ ఉంటారు. సేమ్ నితీష్ కుమార్ యాటిట్యూడ్ అన్నమాట. ఇప్పుడు ఏం చేశారు బీజేపీ లాస్ట్ ఒక 5 సంవత్సరాలు ఈవెన్ దో వాళ్ళు పవర్లో లేనప్పుడు కూడా స్లోలీ కుమారస్వామిని కంప్లీట్గా ఫినిష్ చేసేసారు పొలిటికలీ. ఆయన యూనియన్ క్యాబినెట్లు తీసుకొని నాన్నగారిని, దేవగౌడ గారిని రాజ్యసభకు పంపించి బీజేపీ ఫినిష్ చేసేసారు జేడీఎస్ని. ఇప్పుడు జేడీఎస్ కర్ణాటకలో ఉందంటే ఉందంటే అది చెప్పొచ్చు, కానీ పొలిటికలీ దే ఆర్ డెడ్ అక్కడ. మొన్ననే ఐ థింక్ కుమారస్వామికి ఈ మాట క్లియర్గా తెలిసిపోయింది. ఒక పెద్ద ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి నేను ఒంటరిగా మా పార్టీ పోటీ చేస్తారు నెక్స్ట్ ఎలక్షన్ అని చెప్పారు. కానీ నెక్స్ట్ ఎలక్షన్ దాకా పార్టీ ఉంటుందో లేదో అది కూడా తెలియదు జేడీఎస్. ఈ పరిస్థితిలో ఉన్నారు సాయి గారు. ఇట్లాంటి దాంట్లో ఉన్నప్పుడు బీహార్లో కూడా జేడీయూ అనే పార్టీ, ఒకటే ఆల్ఫాబెట్ డిఫరెన్స్ ఉంది కర్ణాటకతో. అక్కడ ఎస్ ఉంటే ఇక్కడ యూ ఉందన్నమాట. జేడీయూ అనే పార్టీ నెక్స్ట్ ఎలక్షన్ అసెంబ్లీ ఎలక్షన్ దాకా ఉంటుందో లేదో డౌట్ఫుల్ ఉంది సాయి గారు. బీజేపీ స్లోలీ వాళ్ళ ఎమ్మెల్యేని వాళ్ళ వైపు తీసుకుంటారు. పార్టీని కూడా ఒక ఏం చెప్తారు, ఒక 20 ఎమ్మెల్యేలతోని ఉంచుకుంటారు. ఉందా అంటే ఉంది జేడీయూ అంతే. కానీ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎమ్మెల్యేస్ అంతా బీజేపీ వైపు వచ్చేస్తారు. మీరు లాస్ట్ ఎలక్షన్ చూస్తే సాయి గారు, రిజల్ట్ చూస్తే అసెంబ్లీ ఎలక్షన్లో బీజేపీ స్ట్రైక్ రేట్ చాలా బాగుండే కంపేర్ టు జేడీయూ. కానీ మళ్ళీ నితీష్ కుమార్ గారికి ఉన్న రెస్పెక్ట్తోనే ఏమని చెప్పొచ్చు మనం, నితీష్ కుమార్ గారిని ముఖ్యమంత్రిగా ఉంచుకున్నారు. ఇప్పుడు బీజేపీ ఏమంటున్నారంటే మా స్ట్రైక్ రేట్ ఇంత బాగున్నప్పుడు, ఈవెన్ మహారాష్ట్రలో కూడా అంతే సాయి గారు, షిండే పార్టీ కన్నా బీజేపీ స్ట్రైక్ రేట్ బాగుండే, కానీ తక్కువ సీట్లు తీసుకున్నారు వాళ్ళు. ఇప్పుడు బీజేపీ స్ట్రాటజీ ఏంటంటే మేము మా స్ట్రైక్ రేట్ ఇంత బాగుంటే మేము మా సీట్లు ఎందుకు వదుకోవాలి, మేము కూడా ఎక్కువ సీట్ల పోటీ చేసి ఎవరు సపోర్ట్ లేకుండా మేము గవర్నమెంట్ నడిపిస్తాం. ఇది మహారాష్ట్రలో జరిగింది సాయి గారు. మన కర్ణాటక నుంచి ఇప్పుడు మహారాష్ట్రకి మూవ్ అవుదాం. మహారాష్ట్ర షిండే ఫస్ట్ టైం శివసేన స్ప్లిట్ చేసినప్పుడు బీజేపీ స్ట్రాటజీ ఉండే, స్ప్లిట్ చేశారు. ఇప్పుడు చూడండి జేడీయూలు కూడా అదే జరుగుతుంది. ఇప్పుడు కాదు, ఒక సంవత్సరం తర్వాత 2 సంవత్సరాల తర్వాత జేడీయూని స్ప్లిట్ చేస్తారు బీజేపీ. లేకుంటే కొంతమంది ఎమ్మెల్యేలు అసెంబ్లీ ఎలక్షన్ వచ్చేదాకా నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్ బీజేపీ వైపు వచ్చేస్తారు, బీజేపీ టికెట్ ఇస్తారని. సో శివసేన స్ప్లిట్ అయినప్పుడు ఏం చేశారు, షిండేని ముఖ్యమంత్రి చేశారు, ఏక్నాథ్ షిండే గారిని. ఎస్, చేయాల్సింది ఆ టైంలో. కానీ వాళ్ళ పెద్ద ఆబ్జెక్టివ్ ఏముండే అంటే శివసేనని స్ప్లిట్ చేయాలి, ఉద్ధవ్ ఠాకరేని ఎక్కడ ఉన్నా అక్కడ కూర్చోబెట్టాలని చెప్పి. స్ప్లిట్ చేసిన తర్వాత షిండే గారి ముఖ్యమంత్రి అయ్యారు. దేవేందర్ ఫడ్నవీస్ సీనియర్గా ఉండి కూడా ఉప ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నారు. చాలామంది అప్పుడు అడిగారు, మీరింత సీనియర్గా ఉన్న మనిషి, మీరేంటి ఇట్లా ఉప ముఖ్యమంత్రి ఉండడం, ఈయన అసలు ఎక్కడి నుంచి వచ్చిండు, ఎక్కడి నుంచి చిన్న లీడర్గా వచ్చి మీరు సడన్గా ముఖ్యమంత్రిగా కూర్చుంటే మీరు ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు. చాలామంది బీజేపీ మహారాష్ట్ర లీడర్స్లో కానీ ఎమ్మెల్యేలో ఇది ఒక పెద్ద ప్రశ్న ఉండే సాయి గారు.
అప్పుడు కూడా బీజేపీ లీడర్షిప్ ఏం చెప్పారంటే, సెంట్రల్ లీడర్షిప్ ఆగండి, ఒక ఎలక్షన్ దాకా ఆగండి, దాని తర్వాత మనం గేమ్ ఆడదాం అని చెప్పారు. ఈసారి ఎలక్షన్లో వాళ్ళు షిండే వాళ్ళ పార్టీని మనం చూసుంటాం, సీట్లు ఎక్కువ కేటాయించారు. ఎక్కువ అంటే బీజేపీ కన్నా ఎక్కువ కాదు, కానీ వాళ్ళు ప్రొపోర్షన్ ఆఫ్ విన్నింగ్ కన్నా ఎక్కువ కేటాయించారు. అదొక పెద్ద తప్పు. అది స్ట్రైక్ రేట్ చాలా తక్కువ ఉండే షిండే వాళ్ళ, ఏక్నాథ్ షిండే వాళ్ళ పార్టీ. బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చినాయి. అండ్ ఈసారి హిస్టరీ చేంజ్ అయింది. డెఫినెట్గా దేవేంద్ర ఫడ్నవీస్ గారిని ముఖ్యమంత్రి చేశారు. అప్పుడు కూడా మీకు గుర్తుంటుంది సాయి గారు, పెద్ద పాలిటిక్స్ ఆడారు ఏక్నాథ్ షిండే. మాకు 2.5 years మేము, 2.5 years మీరు అని చెప్పేసి ఒక ప్రపోజల్ తీసుకొచ్చారు. కానీ అమిత్ షా గారు అది కంప్లీట్లీ రిజెక్ట్ చేసి పడేశారు. కాదు, నడవద్దని చెప్పేసి. దాని తర్వాత మహారాష్ట్ర మున్సిపల్ ఎలక్షన్కి వచ్చినప్పుడు మీకు గుర్తుంటుంది, బీజేపీ చాలా చోట్లలో, పింపరి చించ్వాడ్, పూణే, నవీ ముంబై, చాలా చోట్ల బీజేపీ ఒంటరిగా పోటీ చేశారు. షిండే వద్దు మాకు, ఆ పార్టీ వద్దు మాకు అని చెప్పారు. వాళ్ళు కూడా కొన్ని ప్లేస్లో వెళ్ళి ఉద్ధవ్ ఠాక్రేతో, కొన్ని ప్లేస్లో కాంగ్రెస్ వాళ్ళతో పొత్తు పెట్టుకున్నారు షిండే. తర్వాత బృహన్ ముంబై మున్సిపల్ ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత అక్కడ బీజేపీకి అబ్సల్యూట్ మెజారిటీ లేదు. అప్పుడు మళ్ళీ షిండే మళ్ళీ పెట్టారు, గేమ్లు ఆడారు. ఏంటి, మాకు మేయర్ పదవి కావాలి. బీజేపీ చెప్పి, సారీ, మీకు మేయర్ పదవి రాదు, వీఆర్ ద సింగిల్ లార్జెస్ట్ పార్టీ, మా మేయర్ ఉంటారు. కొన్ని రోజులు నేను వాకౌట్ చేస్తాను, నేను అటువైపు వెళ్ళిపోతానంటే ఓకే అని చెప్పారు. ఓకే, మీరు వెళ్ళండి కావాలండి. కానీ షిండేని చూడండి సాయి గారు, రెలిగేట్ చేసి ఇప్పుడు ఒక చిన్న ప్లేయర్గా, కుమారస్వామి వర్షన్ 2గా చేసుకొస్తున్నారు. నితీష్ కుమార్ గారిని ఆ పొజిషన్కి తీసుకురాకూడదని బీజేపీకి ఒక విషయం. ఎందుకంటే బాగుండదు, ఆయన చాలా సీనియర్ పొలిటీషియన్. మీరు కుమారస్వామితోనో లేకుంటే షిండేతోనో కంపేర్ చేయలేరు. ఆయన ఉన్న తప్పులు ఆయనకు ఉన్నాయి, ఈ పార్టీలు మార్చడం, అదంతా అలయన్స్ మార్చడం. కానీ ఎండ్ ఆఫ్ ద డే 20 సంవత్సరాలు పరిపాలించిన ఒక ముఖ్యమంత్రిని మీరు రెస్పెక్ట్తో ట్రీట్ చేయాలి సాయి గారు. అదే బీజేపీ చేశారు కూడా. మీకు గుర్తుంటుంది, నవీన్ పట్నాయక్ ఒడిశా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని సంవత్సరాలు పరిపాలించారు. ఆయన కూడా చాలా లాంగ్ టెన్యూర్ ఉండే. కానీ సాయి గారు ఇప్పుడు నవీన్ పట్నాయక్ని ఎవరైనా అడుగుతున్నారా సాయి గారు? ఎవరు అడగట్లేదు. ఆయన కూడా సేమ్ ప్రాబ్లం ఉండే. ఏంటి, ఈ హ్యాడ్ హెల్త్ ఇష్యూ. ఆ హెల్త్ ఇష్యూతోనే ఆయన డెఫినెట్గా ఆయన క్యాంపెయిన్ కూడా ఎఫెక్ట్ అయింది. ఇప్పుడు ఆయన మోస్ట్లీ ట్రీట్మెంట్లో ఉన్నారని చెప్తున్నారు. ఒక పిక్చర్ చూసాను, ఆయన ఎయిర్పోర్ట్లో నడుచుకుంటూ వెళ్తుంది. చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు ఆయన. సో నితీష్ కుమార్ గారు కూడా ఇప్పుడు బీహార్ పాలిటిక్స్ నుంచి కంప్లీట్గా అస్తమైపోతారు, కంప్లీట్గా డిసపియర్ అయిపోతారు. బీహార్ పరిస్థితి ఏంటి, బీహార్లో పాలిటిక్స్ ఏం జరుగుతుంది, ఇక్కడి నుంచి ఐ థింక్ అమిత్ షా గారు టోటల్ ఇన్ఛార్జ్ అయిపోతారు బీహార్ది. బీహార్ని ఇప్పుడు కూడా మనం బీహారీలో అని పిలుస్తాం సాయి గారు. చాలామంది ఒక డెరగేటరీ టర్మ్ కాదు. నువ్వు బీహారీ నీకేం రాదు అని చెప్తారు. మనం చూస్తుంటాం కదా, తమిళనాడులో అంటారు, తమిళనాడులో కొంతమంది పొలిటీషియన్స్ అన్నారు బీహారీలు ఇక్కడ వచ్చి టాయిలెట్లు క్లీన్ చేస్తారని. ఆ ఇమేజ్ ఉంది చూసి సాయి గారు. సివిల్ సర్వీస్లో మ్యాక్సిమం సీట్లు బీహార్ నుంచి వెళ్తుంది. కానీ ద సేమ్ టైం బీహారీకి చదువు లేదు, వాడు అన్ని మీనియల్ జాబ్స్ చేస్తారు, కన్స్ట్రక్షన్ పని చేస్తాడు, వాడికి చదువు రాదని చెప్పారు. ఇది ఆ ఇమేజ్ కరెక్ట్ చేయడానికి టైం వచ్చింది సాయి గారు. బీమారు స్టేట్స్లో రాజస్థాన్ కానీ, మధ్యప్రదేశ్ కానీ, ఈవెన్ ఛత్తీస్గఢ్ వాళ్ళ హ్యూమన్ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ఇంప్రూవ్ చేసుకున్నారు. ఈవెన్ ఉత్తరప్రదేశ్ ఫర్ దట్ మ్యాటర్. బీహార్ ఎందుకు చేయలేకపోతున్నాం? ఎందుకంటే అక్కడ ఉన్న క్యాస్ట్ పాలిటిక్స్తోనే ఉంది. క్యాస్ట్ పాలిటిక్స్ అన్ని చోట్లలో ఉన్నాయి సాయి గారు. ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో ఉంది క్యాస్ట్ పాలిటిక్స్, యూపీలో విపరీతంగా ఉంది. కానీ బీహార్ని డెవలప్మెంట్ అజెండాలో తీసుకురావాలంటే నెక్స్ట్ లోక్సభ ఎలక్షన్కి బీజేపీకి పెద్దగా స్ట్రాటజీ ఉంది సాయి గారు. ఎందుకంటే లాస్ట్ ఎలక్షన్ మీకు గుర్తుంటుంది, 2-3 స్టేట్స్లోనే బీజేపీది మేజర్ ప్రాబ్లం వచ్చింది. ఇక్కడ ఒకటి ఉత్తరప్రదేశ్లో, ఒకటి మహారాష్ట్రలో, ఇంకోటి బీహార్లో, కొంచెం వెస్ట్ బెంగాల్ కూడా ఉందనుకోండి. కానీ వెస్ట్ బెంగాల్ దే వర్ మెంటలీ ప్రిపేర్డ్. ఈసారి అమిత్ షా గారి స్ట్రాటజీ చాలా క్లియర్. ఎందుకంటే రీసెంట్ స్టేట్ ఆఫ్ ద నేషన్ మీరు చూస్తుంటారు, ఇండియా టుడేలో అంతా వచ్చిన పోల్స్ వచ్చిన దాంట్లో 2-3 ఛానల్స్ వాళ్ళు చేశారు. బీజేపీకి అబ్సల్యూట్ మెజారిటీ ఆన్ దర్ ఓన్ ఇస్తున్నారు. 285 నుంచి 290 సీట్ల దాకా బీజేపీకి వస్తుంది అంటున్నారు. ఎన్డీఏ 300 క్రాస్ చేస్తుంది అంటున్నారు. ఇది జరగాలంటే సాయి గారు, ఒకటి మహారాష్ట్ర, రెండవది ఉత్తరప్రదేశ్, మూడవది బీహార్, నాలుగవది వెస్ట్ బెంగాల్. సో బీజేపీ ఫోకస్ స్టేట్స్ ఇది ఉండబోతుంది. మీరు అడుగుతారు సౌత్ ఏమైందంటే, సౌత్లో ఓకే, కర్ణాటకలో వచ్చే సీట్లు వస్తుంది, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్న 8 సీట్లు ఉంచుకుంటే ఇంకా మంచిది, ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు గారు ఏమిస్తారో అది తీసుకోవాల్సి వస్తుంది. కానీ క్రూషియల్ స్టేట్స్ ఇది సార్. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఢిల్లీ, మీరు ఈవెన్ హర్యానా తీసుకోవచ్చు. ఆ స్టేట్లన్నీ బీజేపీ కంట్రోల్లో ఉంది సాయి గారు, అబ్సల్యూట్ కంట్రోల్లో ఉంది.
కానీ కంట్రోల్ లేని స్టేట్ బీహార్. సో ఇప్పుడు బీహార్ మీద చూడండి సాయి గారు, నెక్స్ట్ ఒక 6 నెలల్లో మోదీ గారు ఎన్ని ఫౌండేషన్ స్టోన్లు వేస్తారు చూడండి. బీహార్ ఒక మోడర్న్ స్టేట్గా మార్చేస్తారు. మేము ఫేసే మార్చేస్తున్నాం బీహార్ అంటారు, ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళ దగ్గర ఉంది. ఇప్పుడు మీరు ఉత్తరప్రదేశ్ ఎగ్జాంపుల్ తీసుకోండి సాయి గారు. జాపనీస్ ఎన్సెఫలైటిస్ అని చెప్పి ఒక డిసీజ్ ఉంది, మీకు గుర్తుంటుంది. కోవిడ్ టైంలో కూడా చాలా మట్టుకు చాలా మంది చిన్నపిల్లలు చనిపోయారు. ఎవ్రీ ఇయర్ చనిపోతారు ఉత్తరప్రదేశ్లో. ఒక మస్కిటో బార్న్ డిసీజ్ అది. జాపనీస్ ఎన్సెఫలైటిస్ని యోగి ఆదిత్యనాథ్ గారు వచ్చిన తర్వాత అక్కడ హెల్త్ కేర్ సెక్టర్ ఇంప్రూవ్ చేసి, అంటే హాస్పిటల్ సెక్టర్స్ ఇంప్రూవ్ చేసి చాలా మట్టుకు డెవలప్మెంట్ వైజ్ హాస్పిటల్స్లో మెడిసిన్స్ కానీ ఏది తీసుకొచ్చారు. ఇప్పుడు జాపనీస్ ఎన్సెఫలైటిస్ అనేది అసలు చాలా తక్కువ డెత్స్ జరుగుతుంది ఉత్తర, చాలా తక్కువ. ఎందుకు అంటే ఒక ముఖ్యమంత్రి వచ్చి కంప్లీట్గా ఆయన పట్టు దాని మీద ఉండి ఒక సిస్టమ్ని మార్చారంటే చేయొచ్చు. అండ్ యోగి ఆదిత్యనాథ్ జీ హస్ ప్రూవ్డ్ ఇట్ సాయి గారు. ఇప్పుడు బీహార్లో నితీష్ కుమార్ తీసిన పాలిటిక్స్, ఇది ఏడవడము అది ఇది అని చెప్పాను చూడండి, సూసైడ్ చేసుకుంటాము మేము, అది చేస్తాము, ప్రొటెస్ట్ చేస్తాము అన్ని, దాట్ ఈస్ ఆల్ ఓకే. వీక్ ఇస్ అ లాంగ్ టైమ్ ఇన్ పాలిటిక్స్ అంటారు ఇంగ్లీష్లో. ఒక వారం తర్వాత మర్చిపోతారు ఏం జరిగింది అనేది. బీహార్లో సిచ్యువేషన్ యాజ్ యూజువల్ నార్మల్గా వెళ్ళిపోతుంది. కానీ ఎస్, అమిత్ షా గారు చెప్పినట్టు నితీష్ కుమార్ గారికి రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే. ఆయన చాలా పెద్ద లాంగ్ ఇన్నింగ్స్ ఆడినారు. మాణిక్ సర్కార్ లాగానో, జ్యోతిబాసు లాగానో, నవీన్ పట్నాయక్ లాగానో ఈజ్ ప్లేడ్ అ వెరీ లాంగ్ ఇన్నింగ్స్. అది మనం అగ్రీ చేయాల్సిందే. అండ్ దానికి ఉన్న రెస్పెక్ట్ నితీష్ కుమార్ గారికి ఇవ్వాల్సింది. ఆయన మంత్రి పదవి తీసుకుంటుంది, ఎందుకంటే దీనికన్నా ముందు ఆయన మీకు గుర్తుంటుంది, ఈ వాజ్ అగ్రికల్చర్ మినిస్టర్, ఐ థింక్ వాజ్పేయి గారి క్యాబినెట్లో. దాని తర్వాత ఈ వాజ్ రైల్వే మినిస్టర్. అది కూడా ఆయన అన్ని పదవీలు, ఆయన కావాల్సిన సీనియర్ పదవీలు ఆయన దగ్గర ఉండే. సో కావాలంటే ఒక మినిస్టర్ చేయొచ్చు, కానీ ఐ డోంట్ థింక్ ఆయన మినిస్టర్షిప్ తీసుకుంటారు ఇప్పుడు. ఎందుకంటే ఆయన హెల్త్, ఆయన నడుస్తున్నప్పుడు కూడా ఆయన ఆ బాడీ లాంగ్వేజ్ చూస్తున్నప్పుడు మనకు తెలిసిపోతుంది దట్ హీ హాస్ సమ్ ఇష్యూ విత్ హిస్ హెల్త్. అది బయట యాజ్ యూజువల్ మనం చెప్పినట్టు చెప్పారు బయట ఏం జరుగుతుంది. ఢిల్లీలో పాసిబిలిటీ ట్రీట్మెంట్ కూడా తీసుకోవచ్చు, అది కూడా ఉండొచ్చు, వన్ ఆఫ్ ద రీజన్స్ వై షిఫ్టెడ్ టు ఢిల్లీ. కానీ బీహార్లో ఒక కంప్లీట్ మలుపు, అంటే ఆల్మోస్ట్ ఒక మీరు చెప్పొచ్చు 25 సంవత్సరాల తర్వాత అక్కడ బీజేపీ గవర్నమెంట్ అనేది అంత పెద్ద గవర్నమెంట్ ఎప్పుడు ఫామ్ కాలేదు, మీకు మనకు తెలిసిందే. ఉత్తరప్రదేశ్ అంటే అప్పుడు కూడా చెప్పొచ్చు, కళ్యాణ్ సింగ్ టైం నుంచి బీజేపీ పవర్లో ఉన్నారు అక్కడ. నడిమిట్లో అఖిలేష్ యాదవ్ వచ్చారు, దానికన్నా ముందు ములాయం సింగ్ యాదవ్ ఉన్నారు, తర్వాత అప్పుడు యోగి ఆదిత్యనాథ్. కానీ బీహార్లో ఐ థింక్ ఇట్స్ ఎ ట్రిబ్యూట్ టు సుశీల్ కుమార్ మోదీ. ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి ఉప ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నారు, కానీ పాపం ఇప్పుడు ఆయన లేరు. కానీ ఆయన ట్రిబ్యూట్లోనే ఐ థింక్ బీహార్ని ఒక మోడర్న్ స్టేట్గా మార్చడానికి అమిత్ షా గారు అండ్ మోదీ గారు ఉన్న ప్లాన్ ఇది. అండ్ బీహార్లో ఏ ముఖ్యమంత్రి వచ్చాను, ఎందుకంటే మోదీ గారు ఎప్పుడు చెప్తారు కదా సాయి గారు, మీరు పోస్టర్ల ఫోటోలు చూడకండి, పేర్లు చూడకండి, నా కోసం ఓటేయండి అని. అది జరుగుతుంది బీహార్లో. అండ్ ఐ థింక్ ఇట్స్ గోల్డెన్ ఆపర్చునిటీ. అండ్ వచ్చే లోక్సభ ఎలక్షన్ కన్నా మన తేజస్వి యాదవ్ వాళ్ళ పార్టీని కూడా ఫినిష్ చేయడానికి ట్రై చేస్తారు వీళ్ళు. ఎందుకంటే మనం చూసాం ఈ అసెంబ్లీ ఎలక్షన్లో ఆల్మోస్ట్ వాళ్ళు వైప్అవుట్ చేసేసారు కంప్లీట్గా. అది జరిగింది బీహార్లో. ఎందుకు అంటే బీహార్ కూడా క్యాస్ట్ పాలిటిక్స్ నుంచి బయటకు వస్తుంది. బీహార్లో ఉన్న యంగ్స్టర్స్ కూడా డెవలప్మెంట్ వాళ్ళు అడుగుతున్నారు. అక్కడ వాళ్ళకు ఉద్యోగం తీసుకురావాలి, బయటికి వెళ్ళి పనిచేయక్కర్లేదు. ఎందుకు వాళ్ళు తమిళనాడు కానీ కేరళ కానీ మన దగ్గర కూడా తెలంగాణలో వచ్చి పనిచేస్తున్నారు అనేది ఒక ప్రశ్న అన్నమాట. అక్కడ లోకల్ ఎంప్లాయ్మెంట్ కూడా పెంచాలి, అక్కడ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్ ఉంటే ఇంకా బాగుంటుంది. కానీ బీహార్లో లేదు, మనకు అందరికి తెలిసింది. డెవలప్మెంట్ ఇండస్ట్రీస్లో చాలా చాలా తక్కువ. అండ్ ఇట్ వాస్ టైమ్ హస్ కమ్. ఐ థింక్ గోల్డెన్ ఆపర్చునిటీ. నితీష్ కుమార్ గారు పోయిన తర్వాత, ఇప్పుడు మారిన తర్వాత ఆయన ఇంకా ఉన్నారు, బతుకున్నారు, కానీ వే హీ హస్ మూవ్డ్ ఆన్ టు ఢిల్లీ. ఐ థింక్ బీహార్ పాలిటిక్స్లో ఒక పెద్ద మార్పు రాబోతుంది సార్. సార్ ఇక నెక్స్ట్ అంశంలోకి వెళ్తాం సార్. ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి వార్త ఇది. మనం చాలా సార్లు మాట్లాడుతున్నాం పాపులేషన్ కి సంబంధించి, జనాభా విషయంలో. గిరిధర్ గారు అయితే ఏ కాన్ఫరెన్స్ కి వెళ్ళినా, ఎక్కడ సెమినార్ లో మాట్లాడినా, అండ్ ఎక్కడ మాట్లాడినా కూడా ఆయన ఖచ్చితంగా టిఎఫ్ఆర్ రేట్ గురించి ఖచ్చితంగా ప్రస్తావిస్తారు. టోటల్ ఫర్టిలిటీ రేట్ భారతదేశంలో తగ్గిపోతోంది అనే విషయానికి సంబంధించి. అఫ్ కోర్స్ మీరు కూడా చాలా సార్లు మాట్లాడుతున్నాం, మనము ఆఫ్ స్క్రీన్ చాలా సార్లు కూడా మాట్లాడుతున్నాం. ఇప్పుడు చైనాలు కానివ్వండి, లేకపోతే జపాన్లు కానివ్వండి, వృద్ధ దేశాలుగా మారిపోతున్నాయి అక్కడ. సో మనం కూడా రాబోయే రోజుల్లో మన పాపులేషన్ కూడా అలాంటి పరిస్థితుల్లోకి వెళితే ప్రొడక్టివిటీ అనేది తగ్గిపోయే అవకాశం ఉంది. తద్వారా భారతదేశపు పురోభివృద్ధికే ప్రమాదం అని మాట్లాడుతున్న సందర్భాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా సార్లు ఈ మధ్య కాలంలో మాట్లాడుతున్నారు, పాపులేషన్ జనాభాను పెంచాలి అండ్ ఒకరు ముగ్గురిని కనాలి ఖచ్చితంగా దంపతులు అని చెప్పేసి ఆయన పదే పదే చెప్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఆంధ్రప్రదేశ్ ఒక పాలసీ తీసుకొస్తున్నట్టుగా కనబడుతోంది. ఇది పాపులేషన్ పాలసీ. సెన్సస్ కి వెళుతున్నటువంటి ఈ సంవత్సరంలో, సెన్సస్ ఇయర్ లో ప్రతి 3వ పిల్లోడిని కంటే కనుక
అమ్మాయో అబ్బాయో మూడో బేబీని కంటే గనక 25,000 రూపాయలు ఇచ్చే విధంగా ఒక పాలసీని రూపొందిస్తున్నది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. దాంతో పాటు ఇంకా వాళ్ళ చదువుకు సంబంధించి ఈవెన్ ఐవీఎఫ్ కి సంబంధించి రకరకాల అంశాలను అందులో జోడించారు. ఒకసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విధానము ఎక్కువ మంది పిల్లల్ని కనాలనే ఒక సంకల్పంతో చేస్తున్నటువంటి ఈ ప్రయత్నము దేనికి సంకేతం సార్? దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? నిజానికి మీకు గుర్తుంటే నాకు కూడా గుర్తుంది బాగా. కుటుంబ నియంత్రణ అని అప్పట్లో 90s లో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గానీ ఆ టైం అంతా కూడా విపరీతంగా మనం వన్ చైల్డ్ పాలసీ ఒకరు ముద్దు ఇద్దరు చాలు అనేది సంథింగ్ అట్లాంటి స్లోగన్ పెట్టాం. మూడోవాడు అసలు వద్దు అనే భావనలో అప్పుడు ఉండేది. బట్ ఇప్పుడు మూడోవాడు కావాలనే భావనలోకి వస్తున్నది. ఎట్టిపోతుంది, ఏం జరుగుతుంది చెప్తారా? చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీనే చూసుకోవచ్చు, మన సైజ్ చూడొచ్చు. ఓకే. వాళ్ళకి అక్కడే ఒక్కరే ఉన్నారు, ఆయన కొడుక్కి ఒక్కరే. అంతే. సో అక్కడ చెప్తారు కదా, యూ స్టార్ట్ ఎట్ హోమ్ అని చెప్తారు ముందు. మీరే ముగ్గురు పిల్లల్ని కనుక్కోండి, అప్పుడు దాని తర్వాత చేయొచ్చు. దీనికి 2-3 కారణాలు ఉన్నాయి సాయి గారు. ఒకటి పాలిటిక్స్. ఎందుకంటే మనకు తెలుసు ఈ డీలిమిటేషన్ జరుగుతుంది, ఇప్పుడు డీలిమిటేషన్ జరగబోతుంది సెన్సస్ తర్వాత. డీలిమిటేషన్ యూజువలీ పాపులేషన్ మీద ఉంటుంది. ఒక లోక్సభ కాన్స్టిట్యున్సీలో 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు, మల్కాజిగిరి లాంటి దాంట్లో 35 లక్షలు కూడా ఉంటారు. అట్లాంటి కాన్స్టిట్యున్సీని పాపులేషన్ తగ్గితే కాన్స్టిట్యున్సీ నంబర్ ఆఫ్ కాన్స్టిట్యున్సీ తగ్గిపోతుంది, లేకుంటే అట్లనే ఉండిపోతుంది. యూపీ, బీహార్ లాంటి రాష్ట్రాల్లో పాపులేషన్ ఎక్కువ ఉందని చెప్పి వాళ్ళకి ఎక్కువ సీట్లు వస్తుందని చెప్పి ఇదే పాలిటిక్స్ ఉన్నాయి. మీకు గుర్తుంటుంది, స్టాలిన్ కూడా ఇదే చెప్పారు, పినరాయి విజయన్ కూడా ఇదే చెప్పారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ఇదే మాట్లాడుతున్నారు దీని గురించి. సాయి గారు ఒక మాట గుర్తుపెట్టుకోవాలి, మనం అఫ్కోర్స్ ఇండివిజువల్ ప్రిఫరెన్సెస్ గురించి మాట్లాడద్దు. ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారికి ఒకటే కొడుకు, వాళ్ళ కొడుకు కూడా ఒకటే కొడుకు. ఇది మనం యాక్సెప్ట్ చేయాలి. ఇండివిజువల్ చాయిస్. మీరు 3 పిల్లల్ని కనుక్కోమంటారు, మీరు డబ్బులు ఇస్తున్నారు 25,000, అంత ఆల్ ఫైన్. కానీ ఒక ఫ్యామిలీకి మీరు ఆలోచించండి సాయి గారు, ఒక బాబునో ఒక అమ్మాయిని ఉంటే వాళ్ళు చదువు నుంచి పెళ్లి దాకా ఎంత ఖర్చు అవుతుందో అనుకోండి సాయి గారు. మినిమం స్కూల్లో 1,00,000 రూపాయలు మినిమం, చిన్న ఒక స్కూల్లో కూడా 50, 60, 70,000 యాన్యువల్ ఫీజు ఉంటుంది. దాని తర్వాత యూనిఫామ్లు, షూస్, అది ఇది, టిఫిన్ బాక్సులు, బ్యాగులు అన్నీ ఉంటుంది, టెక్స్ట్ బుక్లతో. 1,00,000 రూపాయలు అయితే డెఫినెట్గా ఉంటుంది ఒక నార్మల్ స్కూల్. దాని తర్వాత వాళ్ళు కాలేజ్కి వచ్చినప్పుడు వాళ్ళ కాలేజ్ ఎడ్యుకేషన్ ఫీజు, అది ఇంటర్మీడియట్లో ఫస్ట్, దాని తర్వాత ప్రొఫెషనల్ ఇంజనీరింగ్ లేకుంటే మెడిసిన్ వస్తే ఆలోచించండి దానికొకటి. ఇదంతా ఖర్చు ఎవరు చేసుకుంటారు సార్? పాలసీ వైజ్ మీరు 25,000 రూపాయలు ఇస్తున్నాం, దాని తర్వాత మేము కొంచెం ఇన్సెంటివ్స్ ఇస్తాం, ఓల్డ్ ఏజ్ వస్తే మీకు ఇంకా ఇన్సెంటివ్స్ ఇస్తా అంటాం, అంత బాగానే ఉంది. సరే, చైనా వన్ చైల్డ్ పాలసీ బ్యాక్ ఫైర్ అయింది, చైనా కూడా ఓల్డ్ ఏజ్ హోమ్ అయిపోయింది అంటున్నారు, కరెక్ట్. జపాన్ అంతే, అదే సంగతి, అదే పొజిషన్లో ఉన్నారు. కేరళ చూడండి, ఐఎమ్ సర్ప్రైజ్ దట్ కేరళ ఫర్టిలిటీ రేట్ ఎక్కువ ఉంది అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఐ థింక్ దట్ స్టడీ తప్పదు, ఎందుకంటే కేరళలో ఉన్న ఫర్టిలిటీ రేట్ ఎక్సెప్ట్ మలప్పురం డిస్ట్రిక్ట్, ముస్లిం మెజారిటీ ఉన్న మలప్పురం డిస్ట్రిక్ట్లో ఒకటే కేరళలో ఫర్టిలిటీ రేట్స్ ఎక్కువ ఉంది. కేరళ ఫర్టిలిటీ రేట్స్ అంటే బేసిక్లీ మన ప్రేక్షకులు అర్థం చేసుకోవాలి, ఎంతమంది పిల్లలు పుడతారో, ఎంతమంది చనిపోతారో దాని రీప్లేస్మెంట్ లెవెల్ని ఫర్టిలిటీ లెవెల్ అంటాం మనం. సో 1.3, 1.4 దగ్గర ఆగిపోతున్నారు. కానీ ఇప్పుడు మనం చూస్తున్నాం, చంద్రబాబు నాయుడు గారు ఏమంటాను, ఆంధ్ర వైపు మా ఫర్టిలిటీ రేట్ చాలా తగ్గింది, సో నంబర్ ఆఫ్ పిల్లల్ని కనుక్కోవాలి. మనకు ఆల్రెడీ 140 కోట్ల మంది ఉన్నారు సాయి గారు, మనం తక్కువ చేయాలని చూడాలి. మనం ఎంతమందికి తిండి పెడతాము, ఎంతమందికి రేషన్ ఇచ్చుకుంటూ పోతాం. వీ షుడ్, పాపులేషన్ అనేది ఒక ఇండివిజువల్ చాయిస్. మీకు ముగ్గురు ముందు పాత సిస్టంలో సాయి గారు మనకు తెలిసిందే, మన గ్రాండ్ ఫాదర్ వాళ్ళ టైం నుంచి 10 మంది ఒక క్రికెట్ టీమే తయారు చేసుకుంటారు ఇంట్లో, 10 మంది 11 మంది పిల్లలు ఉంటారు. కానీ అప్పుడు జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ ఉంటుంది. జాయింట్ ఫ్యామిలీ సిస్టంలో ఎవరో అబ్బాయినో అమ్మాయిని చూసుకుంటారు, వాళ్ళ గ్రాండ్ మదర్ ఉంటారు, లేకుంటే వాళ్ళ గ్రాండ్ మదర్ సిస్టర్ ఉంటారు, అంకుల్స్ ఉంటారు, వాళ్ళు ఎవరో ఎత్తుకొని తిరుగుతారు పిల్లల్ని, స్కూల్కి తీసుకెళ్తారు, స్కూల్ నుంచి తీసుకొస్తారు, ఇదంతా. కానీ ఇప్పుడు మనం న్యూక్లియర్ ఫ్యామిలీస్కి వచ్చేసాం. న్యూక్లియర్ ఫ్యామిలీలు ఏంటంటే ఒక అపార్ట్మెంటు లేకుంటే ఒక ఇల్లు, దాంట్లో ఒక అమ్మగారు, నాన్నగారు, ఒక అబ్బాయి, అమ్మాయి, వాళ్ళు స్కూల్కి వెళ్తారు. స్కూల్కి వచ్చిన తర్వాత ఎవరు చూసుకోవాలి? అబ్బాయిని అమ్మాయినే నేర్పిస్తారు, వాళ్ళు డోర్ ఎట్లా ఓపెన్ చేయాలి, వచ్చి డోర్ ఇంటికి వచ్చిన తర్వాత ఏదైనా ఫ్రెషన్ అప్ అయిన తర్వాత ఏదైనా చేసి మళ్ళీ ట్యూషన్కి వెళ్తారు. ఒక డ్రిల్ లాగా అయిపోతుంది అనమాట. అమ్మగారు, నాన్నగారు బిజీ, ఎంత వాళ్ళ ప్రొఫెషనల్ లైఫ్లో వాళ్ళు బిజీగా ఉంటారు. వాళ్ళు సాయంత్రం కాగానే 6-7 గంటలకు వస్తారు. పిల్లల దగ్గర మాట్లాడడానికి టైం లేదు వాళ్ళకి.
ఎందుకంటే వాళ్ళ రాగానే మళ్ళీ మెయిల్ చెక్ చేయడము, వాళ్ళ జాబ్లో వెళ్ళిపోతారు వాళ్ళు. ఇట్లాంటి పరిస్థితి మనం ప్రతి ఫ్యామిలీలో చూస్తున్నాం సార్ గారు. ఇప్పుడు మీరు వెస్ట్ బెంగాల్ లేకుంటే కేరళ తీసుకుంటే ఈ 2 స్టేట్స్ ఓల్డ్ ఏజ్ హోమ్గా మారిపోయింది సార్. కేరళలో మీరు ప్రతి జిల్లాకి వెళ్తే అక్కడ పెద్ద పెద్ద ఇల్లు కట్టేసి ఒక ముసలాయన ఉంటుంది అంతే. పిల్లలు ఎక్కడంటే ఐదర్ మిగతా స్టేట్స్కి వెళ్ళిపోయారు, లేకుంటే యూరోప్కి వెళ్ళిపోయారు, లేకుంటే యూఎస్కి వెళ్ళిపోయారు. పిల్లలు లేరు, వాళ్ళు అక్కడే ఉన్నారు. సో ఈ పరిస్థితుల్లో మీరు 3 పిల్లలు అనుకుంటే, 2 అనుకుంటే ప్రాబ్లం ఏంటి, వాళ్ళు వెళ్ళిపోతున్నారు బయటికి ఆపర్చునిటీస్ కోసం. ఆంధ్ర వైపు ఎస్ కరెక్ట్, ఇప్పుడు మీరు రూరల్ ఏరియాలంటే ఈ ప్రోగ్రామ్ ఇది క్లిక్ అవుతుంది కావచ్చు కూడా, కానీ వాళ్ళు కూడా చాలా కేర్ఫుల్ అయిపోయారు. కనుక ప్రతి అబ్బాయి అమ్మాయి మీద పెట్టే ఖర్చు, వాళ్ళ లైఫ్ అంటే వాళ్ళ చిన్నప్పటి నుంచి ఒక 22, 23 ప్రొఫెషనల్ లైఫ్లో ఎంటర్ అయ్యేదాకా ఐ థింక్ మినిమం ఒక సంవత్సరానికి ₹1,00,000 పెట్టుకుంటే కూడా దే విల్ బీ స్పెండింగ్ అరౌండ్ సంథింగ్ 35 to 40 lakhs అనే సింగిల్ చైల్డ్. మీరు కూడా క్యాల్కులేట్ చేసుకోవచ్చు సార్ గారు, మీ దగ్గర ఉన్న పిల్లలు. మా దగ్గర ఒకటే అమ్మాయి ఉండే, ఆమె చదువు చెప్తున్నప్పుడు ఆమె స్కూల్ ఫీజే ₹1,40,000 ఉండే ప్రతి సంవత్సరానికి. దాని తర్వాత ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్కి వెళ్ళినప్పుడు, మణిపాల్కి వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఫీజు ఉండే బాగానే. ఇది మనం చూసుకోవాల్సింది. క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంపార్టెంట్ సార్ గారు, క్వాంటిటీ కాదు. 3 పిల్లల్ని మీరు ఎందుకు, వాట్ ఇస్ ద లాజిక్ బిహైండ్ ఇట్ అంటే ఏం లేదు, ఓల్డ్ ఏజ్ మీరు పిల్లలు మిమ్మల్ని చూసుకోవడానికి పిల్లలు ఉండరు, 2 ఉన్నారు కదా, ఒకరు ఉన్నారు కదా, వాళ్ళు చూసుకుంటారు. ఏ గ్యారంటీ ఉంది ఇప్పుడు పిల్లలు చూసుకుంటారు? ఆ గ్యారంటీ కూడా లేదు ఇప్పుడు పేరెంట్స్కి. కానీ ఒక సోషల్ ఎటికెట్ దాంట్లో చూస్తే ఇండియాలో ఇప్పుడు కూడా పేరెంట్స్ రెస్పెక్ట్ ఇస్తారు, పేరెంట్స్ని చూసుకుంటారు ఓల్డ్ ఏజ్కి వచ్చిన. మీరు చేయాల్సింది ఏంటంటే క్వాలిటీ ఉన్న పిల్లలకి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ పెంచడానికి ట్రై చేయాలి, అది చాలా ఇంపార్టెంట్. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ప్రైవేట్ స్కూల్లో ఫీజు మీరు తగ్గించలేరు, కానీ పేరెంట్స్ని సబ్సిడైజ్ చేయొచ్చు, ఎవరెవరు ఫైనాన్షియలీ వీక్గా ఉన్న వాళ్ళు. ఇప్పుడు అన్నిటికంటే పెద్ద ఛాలెంజ్ అది సాయి గారు. నా దగ్గర చాలామంది మా వాచ్మెన్ కూతురు నుంచి మొన్న ఒక ఊబర్ డ్రైవర్ ఆమె గురించి నేను ఒక స్టోరీ చేశాను. వీళ్ళందరికీ బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే సాయి గారు, వాళ్ళ పిల్లల ఫీజు కట్టడం. నేను అడిగాను, సార్ ₹1,00,000 అవుతుంది సార్ ఒక అబ్బాయికి అమ్మాయికి ప్రతి సంవత్సరం. నా దగ్గర 3 ఉన్నారు, వాళ్ళ 3 ఫీజు 3 లక్షలు అని చెప్పి మొన్న ఆ నందిని అని చెప్పి ఆ ఊబర్ డ్రైవర్ మాట్లాడి, నేను ఆమె కోసం కొంచెం ఫండ్స్ రైజ్ చేస్తున్నాను. ఇది ప్రతి ఫ్యామిలీలో ఉన్న ప్రాబ్లం. అది చంద్రబాబు నాయుడు గారు సార్ట్అవుట్ చేస్తారా? చేయలేరు. స్టాలిన్ కూడా అదే అంటున్నారు. మీరు ₹25 ఇచ్చేది ఇప్పుడున్న పరిస్థితిలో ₹25 ఇస్ నథింగ్ సాయి గారు, నథింగ్. ఇట్లనే వెళ్ళిపోతుంది ₹25,000. కానీ మీరు మెయిన్గా అయినా ఆలోచించాలంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్, పిల్లలకి ఏమి ఇస్తున్నారు క్వాలిటీ, దాంట్లో ఎడ్యుకేషన్ అన్నిటికంటే ఇంపార్టెంట్. మీ గవర్నమెంట్ స్కూల్ పరిస్థితి చూడండి సాయి గారు. మీరు పిల్లలు ప్రైవేట్ స్కూల్, ఈవెన్ మీరు లోవెస్ట్ స్టార్ట్ ఆఫ్ ద సొసైటీ, మీ ఇంట్లో ఉన్న మెయిడ్ కానీ, మీ బిల్డింగ్లో ఉన్న వాచ్మెన్ కానీ, ఎవరైనా కానీ ఆ లోవెస్ట్ స్టాటాలో ఉన్న వాళ్ళని చూడండి, వాళ్ళు ఎంత కష్టపడితే కానీ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో పంపిస్తారు. ఎందుకు సాయి గారు? బికాజ్ యువర్ గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్ గాన్ టోటలీ. మీరు దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. గవర్నమెంట్ స్కూల్ పరిస్థితి నేను చెప్పట్లేదు, రేవంత్ రెడ్డి గారు లాల్ బహదూర్ స్టేడియంలో చెప్పారు, ఒక 5-6 నెలల ముందు ఏదో అందరికి అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చుకుంటూ చెప్పారు, గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు రావట్లేదు, ఎందుకు అది మీరు ఆలోచించండి అని చెప్పారు. ఎందుకంటే టీచర్స్ టైంకి రారు, అందరూ చెప్పట్లేదు, మోస్ట్ ఆఫ్ ద టీచర్స్ టైంకి వాళ్ళ పోస్టింగ్ ఎక్కడో ఉంటుంది, వాళ్ళ ఇల్లు ఎక్కడో హైదరాబాద్లో ఉంటుంది, వాళ్ళ పోస్టింగ్ ఎక్కడో కీసరాతో వైపు వేసేస్తారు. వాళ్ళు వారానికి 2-3 రోజులు వెళ్తారు, మిగతా రోజు వెళ్ళారు స్కూల్కి. న్యాచురల్లీ ఆ స్కూల్కి పిల్లలు రారు. ఇప్పుడు చూడండి గవర్నమెంట్ స్కూల్ అడ్మిషన్, ఇదే పరిస్థితి మన గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా ఉంది సాయి గారు. ఎంత పేదోళ్ళైనా కానీ గాంధీకి వెళ్ళి అవార్డు చేయగలిగితే అవార్డు చేసి పొలాలు అమ్ముకొని ఇల్లు లోన్లో పెట్టేసి లోన్ తీసుకొని వాళ్ళ హెల్త్ ఇష్యూ వస్తున్నప్పుడు ట్రీట్ చేసుకుంటారు సార్. ఎందుకు? అగైన్ ద ప్రాబ్లమ్ ఇస్ మీ గవర్నమెంట్ హాస్పిటల్స్. సరే ఇప్పుడు మా వైపు అల్వాల్లో పెద్ద ఒక టీమ్స్ కడుతున్నారు, దాని ఫైనల్ సంగతి ఏమవుతుందో తెలియదు. ఆ బిల్డింగ్లు కట్టడం చాలా ఈజీ, అక్కడున్న ఫెసిలిటీస్ కానీ, అక్కడున్న డాక్టర్స్ కానీ, దాని తర్వాత దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయింటైన్ చేయడం కానీ, ఆ లిఫ్ట్ పనిచేస్తుందా లేదా అది చూస్తారు, అది పెద్ద ఇష్యూ ఉండిపోతుంది. సో నేను చెప్పేది ఏంటంటే మీ పిల్లల మీద కాన్సన్ట్రేట్, 3 పిల్లలు అని చెప్పే బదులు మీరు మీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇంప్రూవ్ చేయండి. మీ హెల్త్, మీరు వాటర్, ట్రాన్స్పోర్ట్ ఇదన్నీ చూసుకోండి. మీ దగ్గర ట్రాన్స్పోర్ట్ బాగుంటే, మంచి ట్రాన్స్పోర్ట్ ఉంటే పిల్లలు స్కూల్ బస్సులో స్కూల్కి ఎందుకు వెళ్తారు అడగండి కదా. దే నీడ్ నాట్ గో టు స్కూల్. అదే సారీ మీరు చెప్పినట్టుగా అంటే పిల్లలు వాళ్ళకి కావాల్సినటువంటి వసతులను కల్పించడము, లేకపోతే నిజానికి మన గవర్నమెంట్ నుంచి చేయాల్సిన పనులు వేరే ఉన్నాయి కూడా. రకంగా చెప్పాలంటే వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. 3 పిల్లలు కంటే
మీకు ఏ ఉపయోగం ఉందో నిజానికి మన నిజంగా ఈ దేశం కోసమని పిల్లల్ని కనండి అని చెప్తున్నారు. దేశం కోసమే ఇంతకు ముందు వద్దు అని చెప్పారు. ఓకే. సో ఇప్పుడు దేశం పక్కన పెడితే ఫస్ట్ ఇప్పుడు దేశం పక్కన పెట్టడం అంటే నా ఉద్దేశం అది కూడా కాదు. బట్ పాయింట్ ఏంటంటే ఈ రోజున్న పరిస్థితుల్లో జపాన్‌లు, చైనాలు ఇదే పాలిసీని అవలంబించి కానీ వాళ్ళు ఇప్పుడు ఈ రోజు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. 20 ఏళ్ల క్రితం వాళ్ళు తీసుకున్నటువంటి పాలిసీల వల్ల ఇవాళ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారనే భావన ఉంది కదా సార్. ముఖ్యంగా చైనాలో ఇప్పుడు వన్ చైల్డ్ పాలసీకి భిన్నంగా ఈ రోజు పూర్తిగా వాళ్ళ పాలసీ కూడా రివైవ్ చేసుకున్నారు. సో వాళ్ళ మీరు ఖచ్చితంగా పిల్లల్ని కనండి, మీరు ఏం చేయకపోయినా పర్లేదు, పిల్లలు కనడం ఇంపార్టెంట్ అనే దగ్గర అంటే ఇక్కడ ఎట్లా అవుతుందంటే సార్, ఇంతకు ముందు మీరు మాట్లాడిన దాని ప్రకారం ఎస్ రైట్ కరెక్టే, కానీ మన వనరులు, మన శక్తి, మన సామర్థ్యము, పిల్లల్ని చదివించాలంటే ఉండే స్తోమత ఇవన్నీ ఒక లెక్క అయితే కనుక అసలు బేసికల్ అసలు పెళ్ళెందుకు చేసుకోవాలనే కాన్సెప్ట్ లోకి వెళ్ళిపోతుంది సమాజం. మీరు చూస్తుంటే ఈ మధ్య కాలంలో లివింగ్ టుగెదర్ అని ఇంకోటని అసలు అక్కర్లేదు, ఇద్దరు కలిసి ఉందాము, మనకు కావాల్సిన రోజులు ఉంటాము, లేకపోతే విడిపోతాము, ఏం పెద్ద విషయం ఏముంది అనే భావనలోకి యూత్ వెళ్తోంది కదా. సో కొన్ని స్టోరీస్ కూడా అట్లాగే వస్తున్నాయి కదా. ఇవన్నీ మంచిది కాదు కదా. సో అంటే రాబోయే రోజుల్లో మన కల్చర్ నిలబడాలన్నా లేకపోతే మన సొసైటీ బాగుండాలన్నా అంటే విచ్చలవిడితనానికి పరాకాష్ఠగా మారుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం కదా. అయ్యగారు ఇద్దరు పిల్లలు ఇస్ నార్మల్, నాకు ప్రాబ్లం లేదు దాంతో. కానీ మీరు ముగ్గురు, నలుగురు, ఐదుగురిని తీసుకుంటే నేను ఒక కమ్యూనిటీని చెప్పట్లేదు, కానీ మీరు ఓల్డ్ సిటీలో చూడండి సాయి గారు, నాకు బాధ అనిపిస్తుంది ఒకసారి. పిల్లల్ని ఇక్కడ మెకానిక్ షాప్లలో, పంచర్ షాప్లలో పెట్టి చిన్న చిన్న స్కూల్ చదవాల్సిన పిల్లలు ఆ పని చేస్తున్నారు సాయి గారు. మనం అది అడగాలి ఎందుకు. ఎందుకంటే ఫ్యామిలీస్ ఏం చూస్తున్నారంటే అట్లాంటి ఫ్యామిలీస్ వాళ్ళ దాంట్లో 5-6 మంది పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళకి తిండికి తిండి లేదు, వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, పిల్లల్ని ఈ పని మీద పెట్టేస్తున్నారు. సో దే స్టార్ట్ ఎర్నింగ్ అట్ ఎ వెరీ యంగ్ ఏజ్. 11, 12, 13 సంవత్సరాల టైంలోనే వాళ్ళు ఎర్నింగ్ స్టార్ట్ చేసేస్తున్నారు ఫ్యామిలీ కోసం. మీరు అది ఆలోచించండి. ఫ్యామిలీ అంత పెద్ద ఉంటే మెయింటెనెన్స్ అంత ఎక్కువ అవుతుంది. మీరు 25,000 రూపాయలు ఇస్తున్న 25,000తో చంద్రబాబు నాయుడు గారు ఎవరు బతకలేరు. దట్స్ అ ప్రాబ్లం. మీరు అర్థం చేసుకోండి. ఇద్దరు పిల్లలు ఐఎమ్ ఆల్ ఫర్ ఇట్. ఎస్ మీరు చేసుకోండి, మాకు ఇష్యూ లేదు. ముగ్గురు కానండి, ఎందుకు? దట్స్ అ క్వశ్చన్. మీరు చైనా గురించి చెప్పారు సాయి గారు. చైనా వాజ్ వన్ చైల్డ్ పాలసీ. జపాన్ గురించి చెప్పారు. జపాన్లో ఇట్స్ ఓల్డ్ ఏజ్ ఇష్యూ. జపాన్ ఎందుకంటే ఆ టైంలో వాళ్ళ దగ్గర మన దగ్గర 65% మంది పాపులేషన్ బిలో ద ఏజ్ ఆఫ్ 35 అంటున్నారు సాయి గారు. ఇంకొక 35-40 సంవత్సరాల తర్వాత ఇదే యంగ్ పాపులేషన్ ఓల్డ్ పాపులేషన్ అయిపోతుంది. వాళ్ళని చూసుకోవడానికి ఎవరైనా కావాలనుకుంటుంది సాయి గారు. ఇది మేజర్ ఇష్యూ ఉండిపోతుంది. సో మనం అది మర్చిపోకూడదు. 40 సంవత్సరాల తర్వాత మన దగ్గర హెల్త్ కేర్ సిచ్యువేషన్ ఏముంటుంది. ఎందుకంటే ఇదే ఇప్పుడున్న బిలో ద ఏజ్ ఆఫ్ 35 ఉన్న వాళ్ళు అప్పుడు 70 అయిపోతారు 35 సంవత్సరాల తర్వాత. వాళ్ళ హెల్త్ కేర్ ఎవరు చూసుకుంటారు? మీరు హెల్త్ కేర్ ఇంప్రూవ్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు ఏమవుతున్నారు సాయి గారు, టిపికల్ చెప్తాను. ఒక అబ్బాయి అమ్మాయి వాళ్ళు యూఎస్కో లేకుంటే బెంగళూరుకో లేకుంటే ఢిల్లీకో వెళ్ళిపోతారు ఇక్కడి నుంచి. వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు ఇంట్లో ఉంటారు. మనం చూస్తున్నాం చాలా మటుకు ఇక్కడున్న పెద్ద హై అండ్ అపార్ట్మెంట్స్ మీ వైపు కానీ ఈవెన్ హైటెక్ సిటీ వైపు కానీ ఎక్కడైనా కానీ అక్కడ ఒక ఓల్డ్ కపుల్ ఉంటారు. వాళ్ళ పిల్లలు ఏమనుకున్నారంటే మా అమ్మ నాన్న నన్ను చూసుకున్నారు, మేము వాళ్ళ కోసం మంచి ఒక అపార్ట్మెంట్ ఇప్పించేసి వాళ్ళకి కావాల్సిన సౌకర్యం అంతా ఇచ్చేసామన్నమాట. అయిపోయిందా సాయి గారు? వాళ్ళు ఉండేదేమో యూఎస్లో. వీక్లీ, డైలీ లేకుండా 2 సార్లు ఒకసారి వీడియో కాల్ చేసుకుంటారు. కానీ ఈజ్ దాట్ ఇనఫ్? దాట్స్ అ క్వశ్చన్. వాళ్ళ మెంటల్ సపోర్ట్ అదే ఉంటుందన్నమాట. ఇది ప్రాబ్లం. వీళ్ళని చూసుకోవడం. ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చిందనుకోండి సాయి గారు, ఎందుకు వాళ్ళు అక్కడి నుంచి రారు? ఎవరో వాళ్ళ రిలేటివ్స్ చూసుకుంటారు, లేకుంటే హాస్పిటల్ తీసుకెళ్ళి అక్కడ పెట్టేస్తారు. వీళ్ళు ఇక్కడి నుంచి కోఆర్డినేట్ చేస్తుంటారు. ఈ ఇష్యూ మెయిన్ ఇంపార్టెంట్ సాయి గారు. ఓల్డ్ ఏజ్లో ఇప్పుడున్న సపోర్ట్ చూసుకోవడానికి గవర్నమెంట్ అక్కడ వాళ్ళ ఎఫర్ట్ అక్కడ పెట్టాలి సాయి. ఇప్పుడు మీరు చూస్తుంటారు కొన్ని గేటెడ్ కమ్యూనిటీస్లో, మా దగ్గర కొన్ని ఈసీఐఎల్ వైపు ఉంది సాకేత అంతా, వాళ్ళు ఎల్డర్లీ గురించి మాట్లాడుతున్నారు. ప్రీమియం హోమ్స్ ఫర్ ద ఎల్డర్లీ. అంటే మీరు ఒక ఏజ్ వచ్చిన తర్వాత మీకు డైలీ డాక్టర్ కావాల్సి వస్తుంది, పొద్దున్న వచ్చి ఎవరైనా బీపీ చెక్ చేయాలి, షుగర్ చెక్ చేయాలి ఉంటుంది. మా కమ్యూనిటీలో ఉంటే మాకు అన్ని సౌకర్యాలు మీకు ఇచ్చేస్తాం, ఇంక్లూడింగ్ ఫుడ్ విల్ బీ సర్వ్ టు యువర్ హౌసెస్. అది కూడా మీ డయట్ ప్రకారం. ఆ సిచ్యువేషన్కి వచ్చేసాం. ఎందుకంటే పిల్లల దగ్గర టైం లేదు సాయి గారు. హస్బెండ్ వైఫ్ పని చేస్తున్న టైంలో పిల్లల దగ్గర మాట్లాడే టైం లేదు. పిల్లలు వాళ్ళ పని చూసుకుంటారు. పాసిబ్లీ సండే రోజు అందరు కలుస్తారు ఒకసారి. ఇది ఇప్పుడు జరిగే ప్రశ్న. మీరు ముగ్గురు పిల్లల్ని కనుక్కుంటే మళ్ళీ ఏం జరగబోతుంది? ఎవరు చూసుకుంటారు ఆ మూడో అబ్బాయినో అమ్మాయినో? మన దగ్గర జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ లేదు ఇప్పుడు. సో మీరు చూడాల్సిందంటే ఎడ్యుకేషన్లో చాలా మటుకు హెల్త్ కేర్లో మీరు చాలా దాని మీద, ఎందుకు ఇప్పుడు కాదు సాయి గారు, ఇప్పుడు కూడా ఒక ఫ్యామిలీ బ్యాంక్రప్ట్ అవడానికి అన్నిటికంటే పెద్ద కారణం హెల్త్ కేర్.
ఒక చిన్న వ్యాధి వస్తే చాలు సాయి గారు 30-40 లక్షలు అట్లనే వెళ్ళిపోతుంది. అండ్ ఇన్సూరెన్స్ ఉంటే కూడా ఇన్సూరెన్స్ లేకపోయినా కానీ యూ విల్ బికమ్ బ్యాంకరప్ట్. అది గవర్నమెంట్ చూసుకోవాలి. మీరు యూఎస్ హెల్త్ కేర్ గురించి, యూకేలో ఉన్న ఎన్హెచ్ఎస్ గురించి మాట్లాడుతున్నారు ఎందుకు? వాళ్ళు దే ప్రొవైడ్ దట్ కైండ్ ఆఫ్ హెల్త్ కేర్. సరే యూఎస్ హెల్త్ కేర్కి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, ఈవెన్ యూకే హెల్త్ కేర్ కూడా. కానీ మన వైపు ప్రాబ్లం ఏంటంటే ఒక కాస్ట్ ఆఫ్ హెల్త్ కేర్, కాస్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ డెఫినెట్లీ కాస్ట్ ఆఫ్ ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్. ఈ 3 గవర్నమెంట్ చూసుకోవాల్సింది. మూడో పిల్లలకి అనుకోవడం కాదు. మీరు డీలిమిటేషన్ కోసం చేస్తున్నారంటే ఇట్స్ అ డిఫరెంట్ బాల్ గేమ్ ఆల్టుగెదర్. కరెక్ట్. సరే, ఇక మూడో అంశంలోకి వెళదాం సార్. ఇది యాక్చువల్లీ ఆంధ్రప్రదేశ్ సంబంధించినది కూడా. 13 సంవత్సరాల వయసు ఉన్నటువంటి అట్లీస్ట్ మినిమం 13 ఏళ్ళు 16 ఏళ్లకు వచ్చేంత వరకు కూడా సోషల్ మీడియా యూజ్ చేయకూడదు అనేది ఆంధ్రప్రదేశ్ ఒక విధానపరమైన నిర్ణయంగా తీసుకుంటోంది. సో ఇది నిజంగా పనిచేస్తుందంటారా? సోషల్ మీడియా నిజంగానే ఒక రకంగా చెప్పాలంటే సోషల్ మీడియా వాడకం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఫ్యామిలీస్ లో. నిజంగా పిల్లలు ఆటిస్టిక్ దాంట్లోకి వెళ్ళిపోతున్నారు, ఆటిజం లోకి వెళుతున్నటువంటి పిల్లలు కూడా చాలా మంది ఉన్నారు. స్క్రీన్ టైం ఎక్కువ అయిపోయింది. సో ఇట్లాంటి నేపథ్యంలో ఈ నిర్ణయం సరైందే ఒక రకంగా చెప్పాలంటే, ఒక రకంగా ఇది సాధ్యమా అనే క్వశ్చన్ కూడా వస్తుంది. మీరేం చెప్తారు? సాయి గారు, మీరు సోషల్ మీడియాని ఎట్లా డిఫైన్ చేస్తారు సాయి గారు? వాట్సాప్ సోషల్ మీడియానా? ఫేస్బుక్ సోషల్ మీడియానా? లేకుంటే ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియానా డిఫైన్ చేయాల్సి వస్తుంది. దీన్ని మూడు రకాలుగా వాడుకుంటారు సాయి గారు. కోవిడ్ తర్వాత, ఈవెన్ డ్యూరింగ్ కోవిడ్, వాట్సాప్ ఒక చాలా ఫేవరెట్ ఇన్స్ట్రుమెంట్గా మారిపోయింది, సోషల్ మీడియా వెపన్గా మారిపోయింది పిల్లలకి. అంటే క్లాసులు అంతా దాని మీద నడుస్తుంటే, జూమ్ కాల్ మీద నడుస్తుండే. అది కాకుండా హోంవర్క్ పంపిస్తుండే పిల్లలకి. ఒక క్లాస్ గ్రూప్ ఉంటుండే, ఆ క్లాస్ గ్రూప్లో హోంవర్క్ పంపిస్తారు, దాంట్లో కమ్యూనికేట్ చేస్తారు. రేపు స్కూల్ ఉందా, స్కూల్ లేదా, రేపు ఈ సబ్జెక్ట్కి ఈ టీచర్ రావట్లేదు, మీరు ఇది ప్రిపేర్ చేసి రావాలి, అన్నీ వాట్సాప్లో తిరుగుతుంది. మీ ఇంట్లో మీ అబ్బాయిల దగ్గర ఇద్దరు అడగొచ్చు, మీరు అడగొచ్చు. ఇదే ప్రాబ్లం ఉంది అక్కడ. వాళ్ళకు కూడా కంప్లీట్లీ దే ఆర్ డిపెండెంట్ ఆన్ ఫోన్. వాళ్ళ దగ్గర ఫోన్ ఉంటేనే నడుస్తుంది అన్నమాట. వాళ్ళకి 5 నిమిషాలు మీరు టైం ఇస్తే వాళ్ళు ఏదో ఫోన్లో చూసుకుంటూ కూర్చుంటారు, వాళ్ళు చదువు పక్కన పెట్టేస్తారు. కరెక్ట్, ఐ అగ్రీ విత్ దట్ పాయింట్. కానీ మీరు సోషల్ మీడియా, కర్ణాటక గవర్నమెంట్ కూడా 16 సంవత్సరాలు అంట. యాక్చువల్లీ వీళ్ళిద్దరు బ్యాన్ చేయలేరు. దట్ ఇస్ ద బెస్ట్ పార్ట్. వీళ్ళిద్దరికి అధికారం లేదు, వీళ్ళు ఏదో మాట్లాడుతున్నారు అంతే. కానీ ఒక పబ్లిసిటీ కోసం చెప్పట్లేదు. కానీ వాళ్ళ ఏం చెప్తారు, ఇంటెన్సిటీ, వాళ్ళ యాంగ్జైటీ వాళ్ళు చూపిస్తున్నారు. దట్ మేము ఫస్ట్ చెప్పించామని చెప్పి నారా లోకేష్ వాళ్ళు పొద్దున కామెంట్ కొట్టారు, ఇమిటేషన్ ఇస్ ద బెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఫ్లాటరీ అని చెప్పేసి కర్ణాటక గవర్నమెంట్ వ్యతిరేకంగా. అంటే మేము ముందు చేసాము, మీరు తర్వాత చేశారు, మీరు పెద్ద క్రెడిట్ తీసుకోకండి దీనికి అని చెప్పి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ వైపు నుంచి కమిటీ పెట్టారంట. కమిటీ రికమెండ్ చేసిన దాన్ని దే హావ్ స్టార్టెడ్ ఇంప్లిమెంటింగ్ అని చెప్పలేదు, ఎందుకంటే వీళ్ళు ఇంప్లిమెంట్ చేయలేరు. ఇట్ హస్ బీన్ డన్ నేషనల్. ఎట్లా చేస్తారు చెప్పండి సార్, ప్రాక్టికల్గా చెప్పండి. ఒక అబ్బాయో అమ్మాయో ఫేస్బుక్లో అకౌంట్ ఓపెన్ చేయాలి, ఏం కావాలి, మీరు ఏం రెస్ట్రిక్షన్ పెడతారు, ఆధార్ కార్డు పెట్టమంటారా? అదంతా బైపాస్ చేసుకోవచ్చు. వాళ్ళ పేరెంట్స్ అకౌంట్ వాడుకుంటారు, మీకు ఎట్లా తెలుసు వాళ్ళు వాడుకుంటలేరు అని చెప్పేసి. లేకుంటే ఏదో ఒక ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటారు. సరే, మీరు ఇప్పుడు యూరోప్లో ఇది పెద్ద ఒక లాగా చట్టంగా మారిపోతుంది. యూరోప్లో దీని గురించి చాలా మటుకు మాట్లాడుతున్నారు. ఎస్, కరెక్ట్, ఐఎమ్ ఆల్ ఫర్ ఇట్. కానీ మీరు పిల్లలు ఏం చూస్తున్నారో అది చాలా ఇంపార్టెంట్ సాయి గారు. వాట్ ఆర్ దే వాచింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సోషల్ మీడియా అని కాదు, వాళ్ళు ఏ వెబ్సైట్కి వెళ్తున్నారు, ఎట్లాంటి వెబ్సైట్ చూస్తున్నారు, వాళ్ళు గేమింగ్ వెబ్సైట్స్కి వెళ్తున్నారా, లేకుంటే సెక్షువల్లీ ఎక్స్ప్లిసిట్ కంటెంట్ ఉన్న వెబ్సైట్కి వెళ్తున్నారా, వాళ్ళు మిగతా ఏదైనా వయలెంట్ క్రైమ్స్ చూపిస్తున్న దాంట్లో వెళ్తున్నారా, ఇది ఇంపార్టెంట్ ఉంటుంది. ఇది ట్రాక్ చేయాలి సాయి గారు. సోషల్ మీడియాలో వెళ్ళకూడదని కాదు, దట్ ఈస్ నాట్ ద రైట్ థింగ్. సోషల్ మీడియాని వాడుకోవడం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సబ్జెక్ట్ నేర్చుకోవాలంటే, ఇప్పుడు మీరు ఏదైనా కానీ పిల్లలు ఇప్పుడు క్లాడ్ కానీ చాట్ జీపీటీలో వెళ్ళి వాళ్ళకి ఈవెన్ నోట్స్ తయారు చేసుకుంటారు. మీరు అక్కడ బ్యాన్ చేస్తారా? వాళ్ళని బ్యాన్ చేయలేరు, ఎందుకంటే అక్కడ నీకు ఎక్స్టర్నల్ లింక్ ఒకటి ఉంటుంది, గో టు దిస్ వెబ్సైట్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ అంటారు. మీరు అది క్లిక్ చేయగానే నో యూ కెనాట్ యాక్సెస్ దిస్ వెబ్సైట్. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ పేరెంట్స్ చెప్తారు, వాళ్ళంటే నా ఫోన్ తీసుకోరా, నువ్వు యూజ్ చేసుకుంటారు. అయిపోయిందా? వాట్ ఇస్ ద పాయింట్ ఇన్ దెన్ డూయింగ్ ద సో కాల్డ్ రెస్ట్రిక్షన్? ఎస్, నేను చెప్పింది 3 స్పెసిఫిక్లీ వయలెంట్ క్రైమ్స్ ఉన్న వెబ్సైట్స్ కానీ యాప్స్ కానీ, ఇంకోటి సెక్షువల్లీ ఎక్స్ప్లిసిట్ కంటెంట్ ఉన్న సైట్స్ కానీ, దాన్ని కూడా ఆపాల్సింది. 3వది ఆఫ్ కోర్స్ చాలా ఇంపార్టెంట్, గేమింగ్ వెబ్సైట్స్, గేమింగ్ వెబ్సైట్స్ అని చూడండి. అది ఈవెన్ ఎల్డర్స్ దాంట్లో పడి సూసైడ్ చేసుకుంటున్నారు ఎంతోమంది, మనం చూస్తున్నాం. బ్యాంక్రప్ట్ అయిపోయారు అది ఇది అని చెప్పేసి. పిల్లలు ఎందుకు చెప్తున్నాను మీరు అంటే, మీరు ఈవెన్ డెవలప్ అయినాక, మీరు 21 సంవత్సరాల తర్వాత, ఈవెన్ 30 సంవత్సరాల కూడా గ్యాంబ్లింగ్లో వెళ్తున్నారు వాళ్ళు, ఆన్లైన్ గ్యాంబ్లింగ్. మనం చేయాల్సింది ఏంటంటే సాయి గారు, పేరెంటల్ కంట్రోల్ ఉండాలి. మనకు తెలుసు చాలా మటుకు యూ కెన్ కంట్రోల్ ఇట్ ఎలక్ట్రానిక్లీ, మీరు కంట్రోల్ చేసుకోవచ్చు, మీ పిల్లలు ఏం యాక్సెస్ చేయగలుగుతారు. కానీ ముందు మన ఇంట్లో ఒక కంప్యూటర్ ఉంటుండే సాయి గారు,
ఒక ఫోన్ ఉంటుండే, లేకుంటే 2 ఫోన్లు. ఇప్పుడు ఇంట్లోనే 4 ఫోన్లు అయిపోతుంది. పిల్లలకు 2 ఫోన్లు ఇచ్చేసారు మీరు. స్కూల్ తీసుకెళ్ళకూడదు అంతే రెస్ట్రిక్షన్. మీరు మిగతా అక్కడ పక్కన పెట్టేసేయండి. కానీ వాళ్ళు రాంగానే ఫస్ట్ ఏం చేస్తున్నారు అదే చెక్ చేస్తారు. మా గ్రూప్‌లో వాట్సాప్ గ్రూప్‌లో ఏం చాట్ చేస్తున్నారు. మా ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్‌లో, మా అపార్ట్మెంట్ వాట్సాప్ గ్రూప్‌లో, మా స్కూల్ మా క్లాస్ రూమ్ వాట్సాప్ గ్రూప్‌లో ఏం నడుస్తుంది. టీచర్ ఏం చెప్పారు. టీచర్ గురించి కామెంట్లు కొట్టడం అది కూడా నడుస్తుంది. సో వాట్సాప్ గ్రూప్ ఇస్ బికమ్ ఎ మేజర్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ పిల్లలకి. అక్కడి నుంచే ప్రాబ్లమ్ ఏంటంటే వీళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈజిప్షియన్ సివిలైజేషన్ గురించి నేర్చుకోవాలనుకుంటున్నారు హిస్టరీలో. ఈజిప్షియన్ సివిలైజేషన్ నేర్చుకుంటే మీకు ఎక్కడ దొరకాలి. మీరు ఏదైనా ఎక్స్టర్నల్ వెబ్సైట్కి వెళ్ళాల్సి వస్తుంది. మళ్ళీ మీరు రెస్ట్రిక్ట్ చేస్తారా. సోషల్ మీడియా అనేది డెఫినేషన్ ఫస్ట్ చాలా క్లియర్గా తీసుకురావాలి. ఎందుకంటే వాట్ ఈజ్ సోషల్ మీడియా టుడే? ఈజ్ ఇట్ ఓన్లీ ఫేస్బుక్? ఈజ్ ఇట్ ఓన్లీ వాట్సాప్? ఈజ్ ఇట్ ఓన్లీ ట్విట్టర్? ఈజ్ ఇట్ ఓన్లీ ఇన్స్టాగ్రామ్? ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ కూడా తీసుకోండి సాయి గారు. ఇన్స్టాగ్రామ్లో చాలా మట్టుకు యూస్ఫుల్ కంటెంట్ ఉంది. అదే టైంలో చాలా మటుకు ఏం చెప్తారు హాష్గా ఉన్న కంటెంట్ కూడా ఉంది సాయి గారు. కొంతమంది కావాలని చెప్పి చూస్తుంటే చాలా మంది వాళ్ళు రీల్స్ చేస్తూ ట్రైన్ కొట్టేశారు, లేకుంటే లేక్లో పడిపోయారు. మనం చూస్తూనే వస్తున్నాం మనంతా. ఎందుకంటే అదొక క్రేజ్గా మారిపోయింది అనమాట. అక్కడ పిల్లలు ఉండరు. అక్కడ అఫ్కోర్స్ నాట్ స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ ఉండదు. కానీ రెస్ట్రిక్షన్ అనేది చెప్పడానికి చాలా బాగుంటుంది. యూరోప్లో యూ కెన్ స్టిల్ ఇంప్లిమెంట్ ఇట్. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైస్ అది ఇంప్లిమెంట్ చేయడానికి ఉంది. మన దగ్గర ఉన్న పిల్లలకి మీరు ఏం చేస్తారు, ఎట్లా చేస్తారు అనేది పెద్ద ఒక ప్రాబ్లం సాయి. ఎందుకంటే అంత ఈజీ కాదు ఇది. పేరెంటల్ కంట్రోల్ ఉండాలి. ఎస్, కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే పేరెంట్స్కే టైం లేదు. ఇప్పుడు పేరెంట్స్కే టైం లేదు. వాళ్ళు వస్తున్న రాత్రి 8-9 గంటలకు వస్తారు. ఇంట్లో ఒక కుక్ ఉంటుంది, ఆమె వండేసి వెళ్ళిపోతుంది. పిల్లలు కూర్చొని వాళ్ళు హోంవర్క్ చేసుకుంటారు. దానికన్నా ముందు ట్యూషన్కి వెళ్తారు. ఒక లైఫ్ ఒక సర్కిల్ లాగా తిరుగుతుంది సాయి గారు. ఎవరికి టైం లేదు. ఇప్పుడు ఎవరి దగ్గర అడగండి అందరూ ఏమంటారు, నా దగ్గర టైం లేదంట, నేను చాలా బిజీ మనిషి, నాకు టైం లేదు. పిల్లలు కూడా అట్లనే మాట్లాడతారు, నాకు టైం లేదు. ఇదే ఇష్యూ పిల్లలకి. ఎందుకంటే కోవిడ్ తర్వాత ఇది చాలా మటుకు మార్పు తిరిగింది సాయి గారు. డిజిటల్కి వెళ్ళిపోయాం మనం. ఐ థింక్ దర్ ఇస్ అ కన్ఫ్యూజన్ బిట్వీన్ డిజిటల్ అండ్ సోషల్. ఇది మన ప్రొఫెషనల్స్లో కూడా ఉంది. ఏంట్రా సోషల్ మీడియా అంటే ఒక క్లియర్ డెఫినేషన్ ఎవరు ఇవ్వలేరు. వాట్ ఈస్ డిజిటల్ మీడియా అంటే అది కూడా డెఫినేషన్ క్లియర్గా ఇవ్వట్లేదు. కంటెంట్ చాలా మట్టుకు స్కూల్ కంటెంట్ కూడా డిజిటల్ మోడ్లో వెళ్ళిపోయింది. అది యాక్సెస్ చేసుకోవాలంటే ఎట్లా యాక్సెస్ చేస్తారు? ఒక 25 MB ఫైల్, ఒక 1 GB ఉన్న ఫైల్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే యూ విల్ హ్యావ్ టు గో టు అ డివైస్ విచ్ విల్ ఎనేబుల్ యూ టు డౌన్ ఇట్ అనమాట. సో మీరు జీమెయిల్కి వెళ్తారు. జీమెయిల్ నుంచి మీరు ఎక్కడ యాక్సెస్ చేస్తున్నారు ఎవరికి తెలియదు. సో మీ పేరెంట్స్ ఏం చేయాలంటే మీ ల్యాప్టాప్, వాళ్ళు యూజ్ చేసే ల్యాప్టాప్ మీద పేరెంటల్ కంట్రోల్ పెట్టచ్చు. అంటే దీస్ కైండ్ ఆఫ్ సైట్స్ కెనాట్ బి యాక్సెస్డ్. అది ఫ్యామిలీ వైపు నుంచి రావాలి. ఇది మీరు ఎడ్యుకేటెడ్ వాళ్ళతో మాట్లాడచ్చు సాయి గారు. మీరు రూరల్ ఏరియాస్కి వెళ్తే ఏం చేస్తారు, అక్కడ పొలాల్లో పనిచేస్తారు వారు అమ్మగారు నాన్నగారు. ఈ పిల్లలు ఏం చేస్తున్నారు, ఏమనంటే నేను చదువుకుంటా అంటున్నారు. ఫోన్ చూసి చదువుకుంటున్నా అంటారు. వాళ్ళు కూడా అంటారా సరే సరే మంచి పని చేసుకో అంటారు. కానీ ఏం చూస్తున్నారు వాళ్ళకి తెలియదు. వాళ్ళకి అంత చదువు లేదు. సిటీలో ఉన్న సిటీ డ్వెల్లర్ ఉన్న కొంచెం ఎడ్యుకేటెడ్ వాళ్ళైనా అట్లీస్ట్ దే నో వాట్ ఈస్ బీయింగ్ యాక్సెస్. కానీ ఇది ఒక పాలసీగా తీసుకొచ్చేటప్పుడు సాయి గారు చాలా చాలా కేర్ఫుల్ ఉండాలి. ద ఎంటైర్ థింగ్ కెన్ బ్యాక్ ఫైర్. ఎందుకంటే పిల్లలు ఏం చేస్తారు, ఇప్పుడు నన్ను అలౌ చేయట్లేదు అని చెప్పి వాళ్ళు తెలియకుండా, పేరెంట్స్ తెలియకుండానే వాళ్ళు సర్టన్ సైట్స్ యాక్సెస్ చేయడం మొదలు పెడతారు. ఏ అబ్బాయికో అమ్మాయికో సాయి గారు మీకు చాలా క్లియర్గా తెలుసు, ఇది చేయకూడదు అంటే వాళ్ళు చేస్తారు. ఇది వాళ్ళ సైకాలజీ. ఇది డోంట్ డూ ఇట్ అంటే ఐ విల్ డూ ఇట్. అది దట్ ఇస్ సంథింగ్ మనం మెంటలీ ప్రిపేర్డ్గా ఉండాలి. పాలసీ మేకర్స్ నారా లోకేష్ గారి, సిద్ధరామయ్య గారి, వీళ్ళు అశ్విని వైష్ణవ్ గారి స్టేట్మెంట్స్ ఇస్తారు. 140 కోట్లు ఉన్న భారతదేశంలో ఇది ఇంప్లిమెంట్ చేయడం, ఒక మొబైల్ ఫోన్ అనేది ఇప్పుడు ఒక నార్మల్ డివైస్ అయిపోయింది. నేను చూస్తున్నాను సాయి గారు, కొంతమంది పిల్లలు వాళ్ళు కింద షాప్కి వెళ్తారు, ఫోన్ తీసుకొని వాళ్ళ నాన్నగారు అమ్మగారు పంపిస్తారు, ఇది కొనుక్కోరారా అని చెప్తారు. వాళ్ళు అక్కడ వెళ్ళి షాప్కి వెళ్ళి ఏదో ఒకటి కొనుక్కొని డిజిటల్ పేమెంట్స్ చేస్తున్నారు. నాకు చెప్పండి, ఇప్పుడు డిజిటల్ పేమెంట్స్కి వాళ్ళకి యాక్సెస్ ఎట్లా ఉంది సాయి గారు? లేదు. వాళ్ళ అమ్మగారో నాన్నగారిది ఫోన్ నుంచి వాళ్ళు గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేస్తున్నారు. ఇప్పుడు ఆలోచించండి, అది మిస్యూజ్ ఉండొచ్చు కదా. రేపు ఎవరైనా అదే ఫోన్లో హ్యాక్ చేసి ఆ ఉన్న డబ్బులన్నీ పట్టుకొని చూస్తున్నాం, ఎన్నో కేసులు వింటున్నాం మనం, డిజిటల్ అరెస్ట్ నుంచి, హ్యాకింగ్ నుంచి, ఏపీకే ఫైల్స్ అన్ని. ఇది కూడా జరగవచ్చు కదా సాయి గారు. దిస్ ఈజ్ ఆల్సో పాసిబుల్. ఇది మనం ఒక పిల్లల్ని స్కూల్ లెవెల్ నుంచి ఎడ్యుకేట్ చేసుకుంటూ రావాలి. వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ బ్యాడ్, అది మనం స్కూల్ లెవెల్లో చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ఇంప్రెషనబుల్ ఏజ్లో ఉంటారు సాయి గారు. ఒక 12-13 ఇయర్స్లో వాళ్ళకి అర్థం కాదు అప్పుడు దాకా. ఒకసారి 14-15 వచ్చినప్పుడు దే విల్ గెట్ అ సర్టన్ సెన్స్ ఆఫ్ మెచ్యూరిటీ. దానికన్నా ముందు మన చైల్డ్ సైకాలజిస్ట్ ఉన్నారు, చాలా మంది వాళ్ళని పిలిపించి స్కూల్లో వాళ్ళతో మాట్లాడిపించి పిల్లలకి అర్థం చేపియాలి.
అమ్మ ఈ ఫీస్ ఇట్లాంటి సైట్లో వెళ్ళకూడదు. న్యాచురల్ ఫస్ట్ క్వశ్చన్ ఎందుకు, వెళ్తే ఏమవుతుంది? దిస్ ద ఫస్ట్ క్వశ్చన్ దే విల్ ఆస్క్. ఆ క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి కెపాసిటీ ఉండాలి స్కూల్ దగ్గర. స్కూల్లోనే ఇది ఇంప్లిమెంటేషన్ నడుస్తుంది సాయి గారు. గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తే ఇది అబ్సల్యూట్లీ ఫ్లాప్ అవుతుంది, దాంట్లో డౌట్ లేదు. ఓకే సార్, ఇక నెక్స్ట్ అంశంలోకి వెళదాం సార్. ఈ మధ్య కాలంలో ఆర్ఎస్ఎస్ లేకపోతే సేవాభారతి ఇట్లాంటి ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థల్ని టార్గెట్ చేస్తూ ప్రభుత్వాలు బిహేవ్ చేస్తున్నట్టు సంఘటనలు అక్కడక్కడ కనబడుతున్నాయి. మొన్న కర్ణాటకలో జరిగింది, ఇప్పుడు ఈ తమిళనాడులో కూడా నెలకొంది. తమిళనాడులో సేవాభారతి లేదా గ్రౌండ్స్ లో, ముఖ్యంగా వీళ్ళు చెప్తున్న మాట ఏంటంటే ఈ మన స్కూల్ గ్రౌండ్స్ లో కానివ్వండి, గవర్నమెంట్ కి సంబంధించినటువంటి గ్రౌండ్స్ లో రిలీజియస్ ప్రాక్టీసెస్ ఏవి చేయకూడదు, లేకపోతే ఎవరైనా సరే ఒక ప్రత్యేక ప్రైవేట్ సంస్థలు వాళ్ళు చేసేటువంటి యాక్టివిటీస్ చేయకూడదు అని చెప్పి అట్లాంటి ఒక నిబంధన తీసుకొచ్చి ఆర్ఎస్ఎస్ లాంటి వాటిని ఆపే ఒక ప్రయత్నం నిర్వహిస్తున్నట్టుగా స్పష్టంగా కనబడుతోంది. అందులోనే వీళ్ళు రాసింది ఏంటంటే అది ఈవెన్ ప్రైవేట్ స్కూల్స్ కి సంబంధించి కూడా వీళ్ళు ఇస్తున్నారు, ఇష్యూ చేస్తున్నారు. తమిళనాడు గవర్నమెంట్ పొలిటికల్, ఐడియాలజికల్ అండ్ కమ్యూనల్ యాక్టివిటీస్ విషయంలో ప్రైవేట్ స్కూల్స్ లో చేసేటువంటి వాటికి సంబంధించి ఒక రూల్స్ ని ఫామ్ చేసిన పరిస్థితి. తమిళనాడు ప్రైవేట్ స్కూల్స్ రెగ్యులేషన్ తీసుకొచ్చిన పరిస్థితి. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు ఆర్ఎస్ఎస్ శాఖలు నిర్వహిస్తూ ఉంటారు. ఆ శాఖలన్నీ కూడా అయితే గవర్నమెంట్ స్కూల్ గ్రౌండ్స్ లోనో లేకపోతే ఎక్కడో ఒక గ్రౌండ్ లోనే నిర్వహిస్తారు. అది కూడా ఉదయం పూట పిల్లలకి ఎటువంటి ఇబ్బంది లేని టైంలోనే వాళ్ళు నిర్వహిస్తూ ఉంటారు. కానీ వాటిని టార్గెట్ చేసినట్టుగానే ఇప్పుడు ఈ నిబంధనలు వస్తున్నట్టుగా మనం భావించాలా? ఏంటి దీని ఉద్దేశం ఏంటి? మోటివ్స్ ఏంటి ఒకసారి చెప్తారు? మోటివ్స్ చాలా క్లియర్ సాయి గారు. ఆర్ఎస్ఎస్ని ఆపడం. ఎందుకంటే వీళ్ళకి ప్రాబ్లం ఆర్ఎస్ఎస్తో. అది ప్రియాంక్ ఖార్గే ఉండొచ్చు, ఎంకే స్టాలిన్ ఉండొచ్చు, పినరాయి విజయన్ ఉండొచ్చు, మిగతా ఎవరైనా ముఖ్యమంత్రులు, కాంగ్రెస్ ముఖ్యమంత్రులు, మిగతా నాన్ బీజేపీ ముఖ్యమంత్రులు, అందరికి ఇదే ప్రాబ్లం. వాళ్ళు బీజేపీని డైరెక్ట్గా కొట్టలేరు. సో ఎవరిని కొట్టాలి? ఆర్ఎస్ఎస్ని కొట్టాలి. మీరు చూస్తుంటారు ఆర్ఎస్ఎస్ మీద ఎన్నో ఆరోపణలు చేస్తుంటారు. ఆర్ఎస్ఎస్ ఫ్రీడమ్ స్ట్రగుల్లో పార్టిసిపేట్ చేయలేదు, ఆర్ఎస్ జాతీయ పతాకాన్ని వాళ్ళు ఇప్పుడు దాకా మొన్న దాకా వాళ్ళు ఏం చెప్తారు, వాళ్ళ బిల్డింగ్ మీద కూడా వాళ్ళు ఫ్లై చేయలేదు. అది చాలా మటుకు చెప్తూనే ఉంటారు. మీరు చెప్పిన మాట కరెక్టే సాయి గారు. ఇప్పుడు మా దగ్గర కూడా అల్వాల్లో 2-3 ప్లేసెస్లో చోట్లలో శాఖలు నడుస్తుంటాయి. 2 శాఖలు ఉన్నాయి మా దగ్గర. అది గ్రౌండ్లోనే చేస్తారు వాళ్ళు. అది కూడా ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది, దాంట్లో మెసేజ్ వస్తుంది, అందరు గన్ వేస్ట్ చేసుకొని రావాలి ఇవాళ పొద్దున ఇన్ని గంటలకు ఇక్కడ అని చెప్పేసి. యూజువలీ గ్రౌండ్ ఉంటుంది. కొంతమంది ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే ప్రైవేట్ గ్రౌండ్స్ ఉన్నాయి, అక్కడ చేసుకుంటారు. క్వశ్చన్ ఏంటంటే సేవాభారతి సాయి గారు మీకు తెలుసు, చాలా ఐ థింక్ అమంగ్ ఆర్ఎస్ఎస్ అవుట్ఫిట్స్లో, సంఘ్ పరివార్ అవుట్ఫిట్స్లో సేవాభారతి చేసే పని చాలా మంచి. వాళ్ళు ఒక వరద వస్తే కానీ, ఒక భూకంపం వస్తే కానీ, ఏదైనా ఒక యాక్సిడెంట్ జరిగితే కానీ సేవాభారతి వాలంటీర్స్ అక్కడ ఉంటారు సార్. అది ఆర్ఎస్ఎస్ వాళ్ళే వాళ్ళు. కానీ వాళ్ళు చేసే పనికి వాళ్ళు ఒక ఇయర్లీ కాన్ఫరెన్స్ ఒకటి పెట్టుకుంటారు సార్. మన దగ్గర కూడా సిటీలో నడుస్తుంటుంది కొన్ని స్కూల్స్లో, సంఘ్ పరివార్ స్కూల్స్, శిశు మందిర్ కానీ, సరస్వతి విద్యా మందిర్ కానీ. నేను కూడా వెళ్ళాను దానికి. అక్కడ వీళ్ళకి ప్రాబ్లం వచ్చింది, స్టాలిన్ గవర్నమెంట్కి, సిద్ధరామయ్య గవర్నమెంట్కి, వీళ్ళందరికీ. ఎందుకంటే ఒక ప్రైవేట్ స్కూల్లో వాళ్ళు ఏం చేసుకుంటారో అది మీ ప్రాబ్లం ఏంటి నాకు అర్థం కాదు. గవర్నమెంట్ స్కూల్ అంటే నేను అర్థం చేసుకో, ప్రైవేట్ స్కూల్ వాళ్ళు కట్టిన బిల్డింగు, స్కూల్ లేని రోజు, హాలిడే ఉన్న రోజుల్లో, ఆ టైంలో వెకేషన్ సీజన్లో వాళ్ళు అక్కడ ఒక క్యాంప్ పెట్టుకుంటే మీకు ప్రాబ్లం ఏంటి? మీరు అంటున్నారు అక్కడ ఇది పొలిటికల్ మీటింగ్స్ అంటున్నారు. కాదు, సేవాభారతి ఈజ్ నాట్ పొలిటికల్ మీటింగ్. వాళ్ళ యాక్టివిటీస్ని రివ్యూ చేసుకుంటారు, ఎక్కడెక్కడ బాగా పనిచేశారో దాని ఎగ్జాంపుల్స్ చూపిస్తారు. 2-3 రోజుల ఒక కాన్ఫరెన్స్ ఉంటే వాళ్ళు అదే బిల్డింగ్లో అక్కడే నిద్రపోతారు, వాళ్ళందరూ అక్కడే పండుకుంటారు, అక్కడే తింటారు, అందరు అక్కడే ఉంటారు. 3 రోజులు ఒక టీం లాగా పనిచేస్తారు అనమాట. ఒక రివ్యూ లాగా ఉంటుంది వాళ్ళకి. ఇది స్టాలిన్ గవర్నమెంట్కి ప్రాబ్లం. ఎందుకంటే ఇది కేరళలో కూడా జరిగింది సార్. కేరళలో టెంపుల్ ల్యాండ్ మీకు తెలుసు, మీకు చెప్పినారు ఎక్కడ చేస్తారు శాఖలు. టెంపుల్ అవతల యూజువల్లీ ఒక వేకెంట్ స్పేస్ ఉంటుంది, టెంపుల్ వాళ్ళదే ల్యాండ్ ఉంటుంది, కానీ ఎవరు వాడరు. కొంతమంది కార్ నేర్చుకుంటారు, డ్రైవింగ్ నేర్చుకుంటారు, కొంతమంది మోటార్ సైకిల్ డ్రైవింగ్ నేర్చుకుంటారు, కొంతమంది పిల్లలు ఫుట్బాల్ ఆడుకుంటారు. అదే గ్రౌండ్లో ఆర్ఎస్ఎస్ వాళ్ళు శాఖ చేసుకుంటున్నారు కేరళలో. దాన్ని ప్రొహిబిట్ చేశారు, చేయకూడదు అని చెప్పేసి. వీళ్ళు కోర్టుకి వెళ్ళి మళ్ళీ దాని స్టే ఆర్డర్ తీసుకొచ్చింది సార్. ప్రాబ్లం ఏంటి మీది? ప్రాబ్లం ఈజ్ విత్ ఆర్ఎస్ఎస్. మీకు ప్రాబ్లం ఐసిస్ టెర్రరిస్ట్తోనో, అల్ఖైదాతోనో, లేకుంటే లవ్ జిహాద్తో ప్రాబ్లం లేదు, కానీ మీకు ఆర్ఎస్ఎస్తోనే ప్రాబ్లం ఉంది. అది మనం వస్తున్నాం. ప్రియాంక్ ఖార్గే గారు ట్వీట్ చూడండి, ఆయన గవర్నమెంట్ గురించి మాట్లాడకనే ఎక్కువ ఆర్ఎస్ఎస్ గురించి మాట్లాడతారు. అంటే అంత భయం వీళ్ళకి ఆర్ఎస్ఎస్ అంటే. దట్ ఈస్ వాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. మీరు యొక్క ఆర్గనైజేషన్ క్రిటిసైజ్ చేస్తున్నారంటే మీకు ఆర్గనైజేషన్ సక్సెస్ మీద భయం ఉంది, వాళ్ళ డిసిప్లిన్ మీద మీకు ఏం చెప్తారు, ఒక జెలసీ ఉంది అనమాట. ఈ కేసులో కూడా సాయి గారు సేవాభారతి చేస్తుంది అంటే తప్పేం. నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. రేపు సండే స్కూల్స్ ఉంటుంది క్రిస్టియన్ ఇన్స్టిట్యూషన్స్లో.
ఓకే, వాళ్ళు సండే రోజు బైబిల్ స్టడీస్ కానీ మిగతా స్టడీస్ కానీ సండే స్కూల్స్ పెడతారు స్కూల్స్లో. మీరు దాన్ని కూడా రేపు ప్రొహిబిట్ చేస్తారా? దాన్ని కూడా బంద్ చేపిస్తారా? అది కూడా పొలిటికల్ మీటింగ్ అంటారా దాన్ని? ఇది మనం అడగాల్సిన సాయి గారు. యూ షుడ్ అండర్స్టాండ్ వాట్ ఈస్ పాలిటిక్స్ అండ్ వాట్ ఈస్ నాట్ పాలిటిక్స్. ఇది సింపుల్. ఇప్పుడు రేపు కోర్టుకి వెళ్ళి ఆల్రెడీ కోర్టులో కేసు ఫైల్ చేశారు మద్రాస్ హైకోర్టులో. అది మద్రాస్ హైకోర్టు దాన్ని స్టే చేస్తారు. ఒక లార్జర్ క్వశ్చన్, స్కూల్ గ్రౌండ్లో పినరాయి విజయన్ గారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సంవత్సరం ముందు ఒక కాసర్గోడ్ నుంచి ట్రివాండ్రం దాకా ఒక బస్సు యాత్ర చేశారు. ప్రతి స్కూల్లోనే మీటింగ్ పెట్టారు. కొన్ని ప్లేస్లో స్కూల్ కాంపౌండ్ వాల్ కొట్టేశారు బస్కి ఎంటర్ కావడానికి. ఆలోచించండి, అక్కడ స్కూల్లో చైర్లు వేసుకొని హాలిడే డిక్లేర్ చేసి స్కూల్లో మీటింగ్లు పెట్టుకున్నారు వీళ్ళు, పొలిటికల్ మీటింగ్స్ పెట్టి. అప్పుడు ప్రాబ్లం లేదా సాయి గారు? ఇదే అర్థం కావట్లేదు. ఇది వీళ్ళు అంటారు ఆర్ఎస్ఎస్ వాళ్ళని రూట్ మ్యాచ్ అలౌ చేయం. తమిళనాడు చూస్తూనే ఉంటాం మనం రెగ్యులర్ అక్కడ తమిళనాడులో. వీళ్ళు మళ్ళీ కోర్టుకి వెళ్తారు, కోర్టు అంటారు నథింగ్ డూయింగ్ యూ కెన్ డూ ఇట్. ఇవాళ దాకా సాయి గారు తమిళనాడులో ఎన్నో పత్సంచాలనం నడిచిన సాయి గారు, ఒక్క దగ్గర కూడా వైలెన్స్ జరగలేదు. కానీ వీళ్ళు కావాలని చెప్పి దాన్ని ఆపడానికి ప్రతి సంవత్సరం ట్రై చేస్తూనే ఉంటారు. ఆర్ఎస్ఎస్ ఏం చేస్తారో దాన్ని ఆపడానికి ట్రై చేస్తారు. నాకు అర్థం కాదు, వీళ్ళు దాని బదులు ఈ ఐసిస్ టెర్రరిస్టు వాళ్ళ వెంట పడితే బాగుంటుంది సాయి గారు. పిఎఫ్ఐ లాంటి వాళ్ళు వెంట పడరు, ఎందుకంటే వాళ్ళు ఓట్ బ్యాంక్ కదా వాళ్ళు. వీళ్ళు ఆర్ఎస్ఎస్ వెంట పడతారు, ఎందుకంటే వీళ్ళకి తెలుసు బీజేపీది ఒక ఆల్టర్ ఈగో ఆర్ఎస్ఎస్ అని తెలుసు వీళ్ళకి. ఆర్ఎస్ఎస్ని కొడితే బీజేపీ ఏమో డిప్రెస్డ్ అయిపోతారు అనుకుంటున్నారు. నడవదు ఎప్పుడు. ఆర్ఎస్ఎస్ ఇప్పుడు కాదు, ఎన్నో సంవత్సరాల నుంచి, ఇప్పుడు వాళ్ళు 100th year, ఇప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి సిచ్యువేషన్ ఫేస్ చేస్తూ వస్తున్నారు వాళ్ళు. ఫ్రీడమ్ మూవ్మెంట్లో ఏం చేశారంటే సపరేట్ ఒక లెక్చర్ నేను ఇవ్వచ్చు దాని గురించి. ఓకే, ఆర్ఎస్ఎస్ ఫ్లాగ్లు ఎందుకు ఎగిరివేయారంటే దాని కూడా ఒక లాజిక్ నేను చెప్తాను ఏముందనేది. ఎందుకంటే మనం చూస్తున్నాం చాలా మటుకు మన దగ్గర ఉన్న ఆర్గనైజేషన్స్, మన దగ్గర ఉన్న కొన్ని పొలిటికల్ పార్టీస్ వందే మాత్రం పాడరు. ఏమనంటే అంటారు అది మా రిలీజియన్స్ అగెయిన్స్ట్ అంటారు. ఎందుకండి అర్థం కాదు. ఇది మీ మనం నేషనల్ మూవ్మెంట్లో ఒక క్రై ఉండే వందే మాత్రం అనేది, ఒక పిలుపు ఉండే, దాన్ని మీరు పక్కన పెట్టి చేస్తారు. సో ఈ స్టాలిన్ వాళ్ళు చేస్తున్న ఈ కుట్ర అది ఆర్ఎస్ఎస్ని నాట్ ఓన్లీ స్కూల్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి సిబిఎస్ఈ స్కూల్స్ మీద అధికారం లేదు సాయి గారు. ఇది వీళ్ళు హిందీ దాంట్లో కూడా ట్రై చేసి చూసారు. హిందీ స్కీమ్, హిందీ స్కూల్లో చదువు చేయకూడదు అని చెప్పేసి స్టాలిన్ గవర్నమెంట్ ఆర్డర్ ఇష్యూ చేశారు. దెన్ సిబిఎస్ఈ హ్యాడ్ టు క్లారిఫై. కేరళలో ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ అన్నారు, మేము సిబిఎస్ఈ స్కూల్స్ ఎన్ఓసి రిజెక్ట్ చేసేస్తాం, రివోక్ చేసేస్తాం. అంటే ఇచ్చిన ఎన్ఓసి మేము రిటర్న్ తీసుకుంటాం. అంటే 40 సంవత్సరాలు 30 సంవత్సరాలు ముచ్చి ఇచ్చిన ఎన్ఓసిని రివోక్ చేసేస్తాం. ఎందుకు? వాళ్ళు స్కూల్లో ఇది ఇట్లాంటి పనులు చేస్తున్నారు సిబిఎస్ఈ స్కూల్స్లో, మా వ్యతిరేకంగా ఉంది, మా పొలిటికల్ ఫిలాసఫీ వ్యతిరేకంగా ఉంది. సిబిఎస్ఈ ఒక నోటిఫికేషన్ ఇష్యూ చేయాల్సి వస్తుంది సాయి గారు. ఏం చెప్పారంటే సిబిఎస్ఈ స్కూల్స్కి ఒకసారి మీరు ఎన్ఓసి ఇస్తే ఇట్ ఈస్ పర్మనెంట్, స్టేట్ గవర్నమెంట్ రివోక్ చేయడానికి అధికారం లేదని చెప్తే అప్పుడు ఈ ఎడ్యుకేషన్ మినిస్టర్కి అర్థమైంది కేరళలో ఉన్న ఆయనకి, అది కూడా తెలియదు, సో కాల్డ్ ఎడ్యుకేషన్ మినిస్టర్. సో మీరు ఆర్ఎస్ఎస్ అని అడ్డుకోవడానికి ట్రై చేస్తున్నట్టు, లేకుండా ఆర్ఎస్ఎస్ సిస్టర్ ఆర్గనైజేషన్కి అడ్డుకోవడానికి ట్రై చేస్తే యూ డూ ఇట్ పొలిటికలీ. మీరు ఫేస్ టు ఫేస్ వెళ్ళండి, మీరు ఇండైరెక్ట్గా కొట్టకండి. ఇది వీళ్ళ ప్రాబ్లం. ఇంగ్లీష్లో అంటారు చూడండి, ఇఫ్ యూ కాంట్ బీట్ దమ్ జాయిన్ దమ్ అని. చేయండి, ఆర్ఎస్ఎస్ చేస్తున్న అదే పని మీరు చేయండి. పొద్దున 5 గంటలకు లేచి మీరు వెళ్ళి ఒక ఎక్సర్సైజ్ చేయండి. మీరు దండాలు తీసుకోక్కర్లేదు, మీరు ఎక్సర్సైజ్ చేయండి మీ గ్రౌండ్లో. మీరు ఎంతమంది మీ పొలిటికల్ పార్టీ నుంచి వస్తారు చూద్దాం మనం. ఎందుకంటే వాళ్ళు కద్దరు వేసుకొని దిగేదాకా పొద్దున 10 గంటలు అయిపోతుంది. అది ఈ 5 గంటలకు లేచి వెళ్ళడం అంత ఈజీ కాదు, స్పెషల్లీ చలికాలంలో. ఇది సాయి గారు వీళ్ళ డిసిప్లిన్. ఆ డిసిప్లిన్ వీళ్ళు చెప్పులు పెట్టే దాంట్లో కూడా కనిపిస్తుంది. ఆర్ఎస్ఎస్ వాళ్ళు చెప్పులు పెడతారు చూడండి, వాళ్ళ ప్రతి బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళ స్లిప్పర్స్, దాని నుంచి నేర్చుకోవాలి కాంగ్రెస్ వాళ్ళు, స్టాలిన్ కానీ సిద్ధరామయ్య కానీ ఇట్లాంటి వాళ్ళు. కానీ ప్రియాంక్ ఖార్గే లాంటి వాళ్ళు ఆర్ఎస్ఎస్ని తిట్టడం, ఆర్ఎస్ఎస్ గురూజీని తిట్టడం, గోల్వాల్కర్ గారిని తిట్టడం, డాక్టర్ గారిని తిట్టడం, ఇదంతా వీళ్ళు ఒక ఏం చెప్పి ఫ్యాషన్ అయిపోయింది. ఆర్ఎస్ఎస్ ఏ చిన్న తప్పు చేసినా ఎక్కడైనా ఒక చిన్నదిగా అనిపిస్తే అప్పుడు దాని మీద వెంట పడతారు. పిఎఫ్ఐ పక్క నుంచి వెళ్ళిపోతారు. చెప్తారు చూడండి, హాతీ నికల్గా పూంచ్ పకడ్లే అంటే ఎనుగు వెళ్ళిపోయింది అనమాట, దాన్ని తోక పట్టుకొని తిరుగుతున్నారు, ఇది దొరికిందని చెప్పేసి. ఇది కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి. స్టాలిన్ చేసే ఈ మూవ్ని లీగల్గా ఇట్ ఈస్ నాట్ వ్యాలిడ్. దీన్ని డెఫినెట్గా కోర్టులు కొట్టుపడేస్తారు. కానీ ద బిగ్గర్ ఆర్గ్యుమెంట్ ఇస్ నాట్ దాట్. మీరు ఆర్ఎస్ఎస్ని మీరు ప్రతి చోట మీరు ట్రై చేస్తున్నారు. ఎందుకంటే సరస్వతి శిశు మందిర్ అందరికి తెలుసు, ఇట్లాంటిదంతా ఆర్ఎస్ఎస్ సంఘ్ పరివార్ అవుట్ఫిట్స్ నడిపిస్తారు. దాన్ని అడ్డుకోవడానికి మీరు ఏం చేయలేరు. స్టాలిన్ కానీ, పినరాయి విజయన్ కానీ, సిద్ధరామయ్య కానీ, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఇదే కల్చర్ నుంచి వచ్చారు, సంఘ్ కల్చర్ నుంచి వచ్చారండి, ఏబీవీపీలు ఉన్నారు. సో ఆయనకు తెలుసు ఇదంతా దీని గురించి. సరే, ఇక నెక్స్ట్ అంశంలోకి వెళ్దాం సార్. యాక్చువల్లీ మమతా బెనర్జీ ఆమె ముఖ్యమంత్రి కంటే ముందు సింగూరు కోసమని ఆమె నిరాహార దీక్ష చేసిన సందర్భం మనకు తెలుసు.
ఈ నానో ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా. సో ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి స్ట్రైక్ కి దిగడానికి, ధర్నాకి దిగడానికి మళ్ళీ సిద్ధపడింది. ఇవాళ నుంచి అది మొదలవుతుందని తెలుస్తోంది. దేని గురించి అనంటే ఎస్ఐఆర్ గురించి. ఇప్పటికే సుప్రీం కోర్టు చెప్పింది, అన్ని కోర్టులు అందరూ కూడా ఇది మీరు ఆపడానికి వీల్లేదని చెప్పారు, సిట్లు వేశారు. కొత్త ఒక ప్రత్యేకంగా చెప్పాలంటే ఆ వెస్ట్ బెంగాల్ సంబంధించి ఎన్నిసార్లు మాట్లాడినా ఆమెకు ఉన్నటువంటి ఆ పర్టికులర్ జిద్ అంటారా, దాన్ని ఏమంటారు, ఒక ఒక రకంగా చెప్పాలి మొండి పట్టుదలతోటి ఎస్ఐఆర్ఏ తన ఆయువు పట్టు అన్నట్టుగా ఎలక్షన్స్ లో బిహేవ్ చేస్తున్నటువంటి విధానాన్ని ఎలా చూడాలి? సాయి గారు, ఫస్ట్ ఫేజ్ వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ ఎస్ఐఆర్ దాని గురించి చేసినప్పుడు 60 లక్షల మందిని రోల్స్ నుంచి తీసేశారు. వీళ్ళలో చనిపోయిన వాళ్ళు ఉన్నారు, డూప్లికేట్ ఓటర్స్ ఉన్నారు, అది కాకుండా పర్మనెంట్లీ మైగ్రేటెడ్ ఓటర్స్ ఉన్నారు. అంటే చనిపోయిన వాళ్ళు ఆ స్టేట్ నుంచి బయటకు వెళ్ళినారు, లేకుంటే ఆ డిస్ట్రిక్ట్ నుంచి ఇంకో డిస్ట్రిక్ట్ వెళ్ళిన వాళ్ళు. మూడవది డూప్లికేట్ ఓటర్స్, అంటే మీకు మోర్ దెన్ వన్ ప్లేస్లో మీకు కార్డులు ఉన్నాయి, ఎలక్షన్ కార్డ్స్. ఇది చాలా క్లియర్ సార్. ఇది జరిగిన తర్వాత లిస్ట్ పబ్లిష్ చేశారు. సుప్రీంకోర్టు చెప్పారు, ఎవరెవరి పేర్లు తీసేశారు మీరు వాళ్ళ లిస్ట్ పబ్లిష్ చేయండి. ప్రతి బూత్, అంటే ఆ బూత్ మీరు ఏ బూత్లో ఓట్ చేస్తారో ఆ బూత్లో ప్రింట్అవుట్ తీసి గోడ మీద అంటించండి. ఎందుకంటే అందరికీ డిజిటల్ యాక్సెస్ ఉండకపోవచ్చు, అందరు పీడిఎఫ్ ఫైల్స్ ఓపెన్ చేయలేరు. సరే అని చెప్పారు. ఇది బీహార్లో కూడా జరిగింది సాయి గారు. పెట్టారు. పెట్టిన తర్వాత ఏం చేయాలి సాయి గారు, ద లాజిక్ ఈస్ వీళ్ళ ప్రతి పొలిటికల్ పార్టీకి BLA ఉంటారు, బూత్ లెవెల్ ఏజెంట్స్. వాళ్ళు బూత్ లెవెల్ ఆఫీసర్ దగ్గర వెళ్ళి, కాదండి ఈ పేరులో ఉన్న మనిషి ఇంకా బతుకున్నాడు, నేను ఆయన తీసుకొస్తాను, మీరు ఫామ్ ఫిలప్ చేసి ఇస్తాను, కొత్త ఫామ్ ఒకటి ఫామ్ ఫిలప్ చేసి ఇచ్చేసి, ఫామ్ 6 ఫిలప్ చేసి ఇచ్చేసి మీరు యూ కెన్ క్యారీ ఆన్, ఆ ప్రూఫ్తో సహా ఇస్తే అప్పుడు తప్పైందని చెప్పి వాళ్ళు కరెక్షన్ చేసుకుంటారు. మమతా బెనర్జీ ఇప్పుడు ఎస్ప్లెనేడ్ వెళ్ళి మళ్ళీ కూర్చుంది, మీరు చెప్పినట్టు సింగూరు తర్వాత నెక్స్ట్ టైం ఇదే ఫాస్ట్. దీంట్లో ఆమె సుప్రీంకోర్టు నేను చెప్పట్లేదు చూడు, చాలా కేర్ఫుల్ ఉంది ఆమె. ఆమె ఎప్పుడు కూడా ఎలక్షన్ కమిషన్ తిడుతుంది, ఎలక్షన్ కమిషన్ తీసేస్తున్నారు, ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు కాదు, ఇప్పుడు డిస్ట్రిక్ట్ జడ్జెస్, మున్సిపల్ కోర్ట్ జడ్జెస్ వీళ్ళని ఒరిస్సా, బీహార్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్ అన్ని స్టేట్ తీసుకొచ్చి కూర్చోబెట్టి చేస్తున్నారు. 66 లక్షల మంది లిస్ట్ చెక్ చేస్తున్నారు సాయి గారు. దీస్ ఆర్ లాజికల్ డిస్క్రిపెన్సీస్ అంటారు. కరెక్ట్. నేను దాని లాస్ట్ టైం బహుశా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒక లాజికల్ డిస్క్రిపెన్సీ ఏమొచ్చిందంటే, ఒక మనిషికి 1 పర్సన్ ఆయనకి 423 పిల్లలు ఉన్నారట. 423 పిల్లలు వాళ్ళ కొడుకు కూతురు అన్నారంట. వాళ్ళందరూ ఈయన పేరు తీసుకున్నారు, ఈయన పేరు ఈయన అడ్రస్. సో న్యాచురలీ దట్ ఇస్ అ లాజికల్ డిస్క్రిపెన్సీ. అదే ఎట్లా జరుగుతుంది, ఒక మనిషికి 400 పిల్లలు ఎట్లా ఉంటారు. ఇంకోటికి 15 సంవత్సరాలు కాగానే ఒక అబ్బాయి పుట్టారంట, ఇంకోరికి 25 సంవత్సరాలు 28 సంవత్సరాలు కాగానే గ్రాండ్ చైల్డ్ కూడా వచ్చేసారంట, వాళ్ళకి గ్రాండ్ ఫాదర్ అయిపోయారంట. లాజికల్ డిస్క్రిపెన్సీ సాయి గారు. పేర్లు, మీ అమ్మగారి పేరు, మీ నాన్నగారి పేరు మీ సర్టిఫికెట్తో మ్యాచ్ కావట్లేదు. మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి ఏంటి ప్రాబ్లం అనేది. సార్ ఆ సర్టిఫికేట్ వాళ్ళు రాసినప్పుడు తప్పు రాశారు, మేము కరెక్ట్ చేసి తీసుకొస్తాం. దెన్ డూ ఇట్. ఇదే జడ్జెస్ అడుగుతున్నారు. ఇప్పుడు తీసిన 66 లక్షలు సాయి గారు, టైం పడుతుంది, ఆల్మోస్ట్ ఎలక్షన్ టైం దాకా నడుస్తుంది. నామినేషన్ ఫామ్స్ ఫైల్ చేసే డేట్ దాకా బహుశా ఈ ప్రాసెస్ నడుస్తుంది. ఇంకా కొన్ని జడ్జెస్ తెప్పించుకోవాల్సి వస్తుంది. ఆలోచించండి సాయి గారు, జడ్జెస్ వాళ్ళ రెగ్యులర్ పని పక్కన పెట్టి ఇది ఫుల్ టైం చేస్తున్నారు సాయి గారు. కోర్టులో వర్క్ అంతా ఆగిపోయింది, అంటే సుప్రీంకోర్టు అంత సీరియస్గా తీసుకున్నారు. ఇప్పుడు ఈ 66 లక్షల్లో సాయి గారు ఆల్మోస్ట్ 6 లక్షల మందిని లిస్ట్ నుంచి తీసేశారు ఆల్రెడీ. ఆ జడ్జెస్ కూడా అన్నారు దే ఆర్ నాట్ ఎలిజిబుల్, సింపుల్ యాజ్ దాట్. ఎందుకంటే ప్రాజనీ మ్యాపింగ్ ఒకటి నడుస్తుంది, అంటే మీరు అమ్మగారికి నాన్నగారికి మీరే పుట్టారా లేదా ఇంకోరు పుట్టారా అని చెప్పి అది కూడా ఒక క్వశ్చన్ వస్తుంది. చాలా మంది వాళ్ళ అమ్మగారు నాన్నగారి పేరు కాదు, వాళ్ళు సర్టిఫికెట్లో ఉన్న పేరు ఒకటి, వాళ్ళు ఇచ్చిన పేరు ఒకటి, వాళ్ళ పేరు కూడా ఒకటి, వాళ్ళ వైఫ్ పేరు ఇంకోటి పెట్టారు. ఇట్లాంటి లాజికల్ డిస్క్రిపెన్సీస్ చాలా ఉన్నాయి. దాన్ని ఫిజికల్గా చెక్ చేయాల్సి వస్తుంది, దానికి జడ్జెస్ని పెట్టారు. మమతా బెనర్జీ ఇప్పుడు ఏమంటుందంటే, చనిపోయిన వాళ్ళని పెట్టారు, నేను 6 మందిని తీసుకొచ్చాను చెప్పి. 6 మంది ఫామ్ ఫిలప్ చేయండి అమ్మా, మీ వీళ్ళు నిద్రపోతున్నారా BLA వాళ్ళు? గో ఫిలప్ ద ఫామ్ అండ్ బీ డన్ విత్ ఇట్. అది చేయకుండా నేను అది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను, నేను ఫాస్ట్ అండ్ టు డెత్ పోతాను, చేయండి, నో ప్రాబ్లం. మీకు భయం ఏంటి? గుజరాత్లో 2,38,00,000 మందిని ఓటర్ లిస్ట్ని తీసేశారు సాయి గారు. ఇప్పుడు మొన్న SIR ఫైనల్ లిస్ట్ వచ్చినప్పుడు 2 కోట్ల మందిని. ఇక్కడ 60 లక్షలు కూడా కాలేదు, ఇక్కడ అప్పుడే ఏడుస్తున్నామే. బీహార్ వాళ్ళు ఏడ్చారా, సారీ గుజరాత్ వాళ్ళు ఏడ్చారా? ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు కూడా ఏం చెప్పలేదు సర్ప్రైజింగ్లీ. నేను అనుకున్నాను కాంగ్రెస్ వాళ్ళు ఏడుస్తారు, వాళ్ళు కొట్టుకుంటారు, వెళ్ళి మేము సుప్రీంకోర్టుకి వెళ్తాము అది ఇస్తుంది, కానీ వాళ్ళు కూడా చేయలేదు. మమతా బెనర్జీ డ్రామా అంటే ఈ కోర్ ఓట్ బ్యాంక్, ఆమె ఇల్లీగల్ ఓట్ బ్యాంక్ ఉంది చూడండి సాయి గారు, ఆ ఓట్ బ్యాంక్ ఇంపాక్ట్ అయిపోయింది. దానికోసం చూడండి, మీరు కాంగ్రెస్ వాళ్ళు కనిపించట్లేదు దీంట్లో, కమ్యూనిస్ట్ వాళ్ళు కూర్చుంటలేదు ధర్నా మీద, మమతా బెనర్జీ కూర్చుంటుంది. ఎందుకంటే ఆమె దగ్గర ఉన్న ఇల్లీగల్ బంగ్లాదేశీ ఓటర్లు వీళ్ళు.
వీళ్ళని తీసేస్తే లిస్ట్ నుంచి 68 నుంచి మీరు 70 లక్షలు లేకుంటే 80 ఫైనల్ ఐ థింక్ ఆల్మోస్ట్ 85 lakhs దాకా వస్తుంది సాయి గారు. విన్నింగ్ లూజింగ్ మార్జిన్ లాస్ట్ వెస్ట్ బెంగాల్ ఎలక్షన్లో 25,000 ఓట్లు, 25,000 ఓట్లు ప్రతి కాన్స్టిట్యున్సీలో యావరేజ్గా. ఇప్పుడు ఈ నంబర్ వస్తే సాయి గారు 88 లక్షలు, 215 సీట్స్లో మమతా బెనర్జీ వాళ్ళ పార్టీ లాస్ట్ టైం కలిసి 215 సీట్లలో మినిమం 130 నుంచి 140 స్థానాల్లో టీఎంసీకి ఇంపాక్ట్ ఉండబోతుంది. అది మమతా బెనర్జీ టెన్షన్. దానికోసం ఆమె వెళ్ళి ధర్నాలు డ్రామాలు చేస్తున్నారు సార్. పర్ఫెక్ట్ గా చెప్పారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్ కొచ్చెట్ల గారు. చాలా విషయాలు చాలా స్పష్టంగా కుండబద్దలు కొట్టినట్టుగా వివరించారు. రియలీ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదా, ఇది ఈ వారం నేషనల్ రౌండప్. వచ్చే వారం నేషనల్ రౌండప్ లో మళ్ళీ కలుద్దాం. జాతీయ వార్తాంశాలని జాతీయవాద దృక్పథంతో విశ్లేషించే చర్చా కార్యక్రమం నేషనల్ రౌండప్ 188వ ఎపిసోడ్ ఇది. ఈ ఎపిసోడ్ నచ్చితే వెంటనే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మనసా వాచా కర్మణ, దేశ హితం కోసం నేషనలిస్ట్ హబ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.